హెకాల్ ఉన్నది అని తెలిసింది చాలా మందికి షార్క్ ట్యాంక్ వల్ల. ఆయిల్ అండ్ గ్యాస్లో డిఫెన్స్లో పనిచేసినవి అక్కడ మాలిక్యూల్స్ ఎవరు బట్టలు వాడలేదు. సో ఐ థింక్ ఐ బ్రాట్ స్ట్రీట్ స్మార్ట్. నాకు హెకాల్లో ఇండియాస్ టాప్ 15 టెక్స్టైల్ సైంటిస్ట్ హెల్ప్ చేశారు. సో మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? బై ద వే సక్సెస్ ఇస్ నాట్ అ వర్డ్ ఇన్ మై డిక్షనరీ. నాకు అసలు చిన్నప్పటి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం కాలేదు. అమ్మ చనిపోయింది 8 yearsకి క్యాన్సర్ వల్ల. డాక్టర్ మెడికల్ ఎర్రర్ చేశాడు డెలివరీలో. మా చెల్లి ప్రెగ్నెన్సీలో. స్పెషల్ చైల్డ్ సిస్టర్ ఉంది. సో ఇప్పుడు సెకండ్ స్టార్ట్అప్కి వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఎఫ్డి, క్రిప్టో, బిట్ కాయిన్, ఇలా కాకుండా అసలు మీకున్న స్కిల్స్, మీకున్న టాలెంట్స్ని ఇంకా మల్టిపుల్ వేస్లో ఎలా చేసుకోవచ్చు. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ మల్టిపుల్ స్కిల్స్. హలో ఎవ్రీవన్, నేను ఇవాళ ఇంకొక ఇన్స్పైరింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఒక అమ్మాయికి అమ్మ అవసరం ఎంత ఉంటుందో అందరికీ తెలుసు. కానీ 8 years ఆఫ్ ఏజ్లో ఒక అమ్మాయి తన అమ్మని కోల్పోయింది. అయినా చుట్టుపక్కల ఎన్ని కష్టాలున్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా చక్కగా చదువుకొని ఐఐటి క్రాక్ చేసింది. దాని తర్వాత ఆంట్రప్రీనర్గా సక్సెస్ఫుల్గా ఎదిగింది. తను ఎవరో కాదు, మన హైదరాబాద్ అమ్మాయి. ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా? సో హాయ్ దీప్తి నత్తల, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ప్రశాంతంగా ఉన్నాను. రోజు అలా ఉండదు ఒక ఆంట్రప్రెన్యూర్ లైఫ్లో. డెఫినెట్లీ. సో మీరు వచ్చేదాకా మీతో మాట్లాడక ముందు ఐ థాట్ ఓకే దీప్తి నత్తల గారు అంటే ఇలా ఉంటారు అని. ఆఫ్టర్ టాకింగ్ టు యూ జస్ట్ ఒక ½ an hour మాట్లాడుకున్నాం. జస్ట్ ద ఎంటైర్ నా ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ, నా థాట్ ప్రాసెస్ అబౌట్ యూ కానీ చాలా చేంజ్ అయింది ఇన్ అ పాజిటివ్ వే, వెరీ పాజిటివ్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ యూజువల్గా అందరికీ, తెలుగు వాళ్ళందరికీ దీప్తి నత్తల తెలిసింది హెకాల్ ద్వారానే తెలిసింది. వాట్స్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ హెకాల్ ఇన్ యువర్ లైఫ్? చెప్తాను. దానికి ముందు ఐ వాంట్ టు గివ్ యూ 2 strokes. First stroke from my end is it takes a lot of courage to study one thing, study dentistry for that long in life, and to get a society lo oka status and identity, and then still take a stance and say that it's not fulfilling me completely, there's something missing, and I'll boldly go out and pursue what I like. So when I see you here as an anchor and pursuing what you like, it's amazing. Thank you so much, Deepthi. That means a lot for me. Thanks. And second stroke to you is I saw, as soon as I saw, you did your homework. Na LinkedIn, na Shark Tank video, probably my 1-pager, you did homework and you had questions in place. You were sitting with me, you're talking. I was like, oh my God, she did her due diligence. So very impressed. Ala appreciable ga undadam kuda, that's really pleasure to me. Thank you so much. And then what about Hecol in your హెకాల్ లో నేను ఫౌండర్ CEO రోల్ నుండి ఎగ్జిట్ తీసుకొని బోర్డ్ మీద ప్రొఫెషనల్ డైరెక్టర్ గా ఉన్నాను. ఎందుకు? బికాస్ హెకాల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది దీప్తి నత్తల. సీరియస్లీ. అండ్ చాలా రెవల్యూషనైజ్డ్ థింగ్ అని నేను అనుకుంటాను. బికాజ్ నిజంగా ఐ హ్యావ్ ఎ డాటర్. సో తను స్కూల్కి వెళ్ళాలన్నా, తను లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్, వెదర్ చేంజ్ ఉన్నప్పుడన్నా ఏదో ఒక కర్చీఫ్ అలా ఇచ్చి పంపిస్తూ ఉంటాము. బట్ ఇట్ డజంట్ వర్క్ రియలీ. సో అలాంటిది మీరు హోల్ ప్రొటెక్షన్ విత్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్స్ అ గ్రేట్ అండ్ ఏమైనా ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి. సో అలా మాకు దీప్తి నత్తల గారు తెలుసు. ఎందుకు అలా క్విట్ అవ్వాల్సి వచ్చింది, ఎగ్జిట్ తీసుకోవాల్సి వచ్చింది? వాట్ ఇస్ ద రీజన్స్? యూజువలీ ఎగ్జిట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ అ ఫౌండర్. ఎగ్జిట్ అంటే యూ క్రియేటెడ్ సంథింగ్ అండ్ యూఆర్ బీయింగ్ రివార్డెడ్ బై X times, Y times, and then you're taking an exit. In your resume, in the investment community, it's like, wow, they took an exit. Okay. So exit is not a bad thing as such. నేను హెకాల్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ నైవ్. చాలా ఇన్నోసెన్స్ ఉండే. ఈవెన్ దో ఐ హ్యాడ్ 12 years క్రాస్ కంట్రీ, క్రాస్ డొమైన్ ఎక్స్పీరియన్స్, బట్ ద ఫ్యామిలీ ఐ కమ్ ఫ్రమ్ ఎప్పుడు బిజినెస్ చూడలేదు. బిజినెస్ అంటే ఏంటో కూడా చూడలేదు, ఇన్నోవేషన్ కూడా చూడలేదు. సో హెకాల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్యాషన్, ఆ పెయిన్, పర్సనల్ పెయిన్ నుండి ఇన్నోవేషన్ వచ్చింది. కానీ బిజినెస్ లో దిగిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ని రన్ చేస్తున్నప్పుడు కొన్ని ఏరియాస్ లో వాచిపోయింది నాకు. లైక్ అడ్మిన్ వర్క్, I saw how aversive or how much I'm getting impacted by it. There are some works you do, it pumps your energy up. Okay. Some works you do, it sucks your energy. Asal em ishtam ledu ante mundu ekkada job chesina there is a boundary around you. Correct. Idi nee role,
ఇది నీ డిపార్ట్మెంట్, ఇది నువ్వు అచీవ్ చేయనేసి. బట్ వెన్ యూఆర్ రన్నింగ్ అన్ ఆర్గనైజేషన్ యూ డూ ఎవ్రీథింగ్. ఐ కాల్ ఇట్ as C2C, చైర్మన్ టు చప్రాసి. సో అన్ని పనులు చేస్తున్నప్పుడు అండ్ దెన్ ఐ సా నేను బ్లూ కాలర్డ్ ఎంప్లాయీస్ తో వర్క్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ వాళ్ళని సాఫ్ట్వేర్ కొలీగ్స్ ఏసీ రూమ్ లో కూర్చున్న కొలీగ్స్ తో ఎలా ఉండేదో ఇంటరాక్షన్ అలా చేసేదాన్ని. దెన్ దెర్ ఇస్ అ లెర్నింగ్. అండ్ దెన్ హెకాల్ కాన్సెప్ట్ ఐడియేషన్ చాలా బాగుంది, కానీ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూ నీడ్ టు బి వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్. ల్యాండ్ ఓన్ చేయడం, మెషినరీ ఓన్ చేయడం, ఈచ్ టైమ్ ద ప్రొడక్షన్ ఇస్ అ హై స్ట్రెస్ అండ్ క్వాలిటీ. సో manufacturing by finance is also a very important thing. Finance, oh, if I was born, or probably if I was associated, you're not from that wealthy family, if I'm associated with a family which is like 3rd, 4th generation Jain, Marwadi, Gujarati in fabrics, where there is proper resources available for me, అప్పుడు ప్రాబ్లీ కంటిన్యూ ఉండొచ్చేమో. సో నా వేరియబుల్స్ అన్ని చూసిన తర్వాత ఐ షుడ్ హ్యావ్ ప్రాబబ్లీ స్టార్టెడ్ విత్ అ సాఫ్ట్వేర్ సంథింగ్ విచ్ కెన్ స్కేల్ ఫాస్టర్, where the struggles are less. Undoubtedly I feel like software entrepreneur's life is simpler than a manufacturing entrepreneur's life. అవునా? వాళ్ళకి కూడా స్ట్రెస్ లెవెల్స్ చాలా ఉంటాయని విన్నాను కదా. చాలా ఉంటాయి, కానీ ప్రతిసారి వాళ్ళకి ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిసారి క్వాలిటీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, తిరిగి వస్తుంది, అక్కడ ఏమైనా క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ లీగల్ పేపర్ వర్క్ కొన్ని తక్కువ ఉన్నాయి వాళ్ళకి. సో ఇందాక అవుట్ ఆఫ్ పెయిన్ నేను ఈ థింగ్స్ అన్ని నేర్చుకున్నాను, ఆంటర్ప్రినర్షిప్ నేర్చుకున్నాను, ఆంటర్ప్రినర్ గా అవ్వాలనుకున్నాను. వాట్స్ ద పెయిన్ యూ హ్యాడ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్? ఆంటర్ప్రినర్ అవ్వాలనుకోలేదు. ఇన్ఫాక్ట్ ఐఐటీలో నేను డిసైడ్ అయిపోయాను నేను ఆంటర్ప్రినర్ మెటీరియల్ కాదు. ఎలా ఫామ్ అయిందో తెలియదు, ఒక ఫాల్టీ బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అయిపోయింది. యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, అలాంటి వాళ్ళే ఆంటర్ప్రినర్ ఫౌండర్ అవుతారు. నాకు ఆ 2 క్వాలిటీస్ లేవు, సో నేను అవ్వాల్సిన అవసరం లేదు. సో యూజువల్ గా, సారీ టు ఇంటరప్ట్ యూ, ఐఐటి స్టూడెంట్ అంటేనే అందరికి తెలిసింది ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్క్ కదా. సో మీరు ఎందుకు అలా అనుకున్నారు మీ గురించి? అది అగైన్ ఐ వుడ్ సే దర్ ఇస్ అ బిగ్ ఫాల్టీ బిలీఫ్ సిస్టమ్ దేర్. ఐఐటిలో వెళ్ళారు అంటే దే నీడ్ నాట్ బి హార్డ్ వర్కింగ్, a part of them are gifted. నేను ఒక ప్రాజెక్ట్ 4 నెలల్లో చేస్తే నా బ్యాచ్మేట్ ఒక అబ్బాయి మా ప్రొఫెసర్ రూమ్ బయట నుంచొని 40 నిమిషాల్లో చేసేస్తాడు. సో వాళ్ళకి నారాయణ, కోట ఇలాంటి కోచింగ్, రామయ్య కోచింగ్ సిస్టమ్స్ ఉన్నా లేకపోయినా దే ఆర్ డెస్టైన్డ్ ఆన్ దర్ పాత్. సో దే ఆర్ న్యాచురలీ గిఫ్టెడ్, హార్డ్ వర్కింగ్. ఇంటెలిజెన్స్, yes, they have high IQ, but if you see in IITs EQ చాలా తక్కువ ఉంది. Street smart, practicalness, the number of suicides that happen or missing life skills, and there are a lot of non-IITians who are doing pretty well in US compared to IITians. And IIT అంటే అదో నియో బ్రాహ్మణ్ స్టాంప్ లాగా సొసైటీ స్టాంప్ పడిపోతుంది, కాన్స్టెంట్ పియర్ ప్రెషర్ లో ఉంటారు. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యాగేజ్. ప్రివిలేజ్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే, సో ఇందాక అనుకున్నట్టు ద పెయిన్ అని చెప్పారు కదా, వాట్స్ ద పెయిన్ ఇఫ్ యూ? The personal pain is like I was staying abroad, I got used to very good quality of air to breathe, so many mountains. అంటే I've seen so many photos, wonderful and amazing. అసలు it's like yeah, you are the same mountains లో ఎంత హ్యాపీగా ఉన్నారో I can see you the same positive aura around you. బట్ ఎలా ఉన్నింది అంటే ఆ స్ట్రగుల్స్ కానీ ఆ పెయిన్స్ కానీ? అది ఇండియా తిరిగి రాగానే ఏరియా నుండి, అంటే ఇండియా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా జనగణమన పెడితే బ్లడ్ బాయిల్ అవుతుంది, రాంగ్ తే ఖడే హో జాతే అంటారు ఇండియాలో. బట్ ఆ బాధ ఇక్కడ ఎయిర్ బ్రీత్ చేస్తుంటే, వెళ్ళి కూరగాయలు కొంటుంటే, ఒక పార్క్కి వెళ్తే ఏందని ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అండ్ మై ఫాదర్ వాజ్ ఇక్కడే పుట్టావు కదా, ఇక్కడే పెరిగావు కదా, ఏమైపోయింది అంటే లైక్ ద బాడీ గోట్ అడాప్టెడ్ టు డిఫరెంట్ క్లీనర్ హైయర్ కండిషన్స్. సో తిరిగి వచ్చిన తర్వాత అరే ఏమైంది, అండ్ అప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందంటే ఇంటర్నేషనల్ ట్రావెల్లో నా చాలా మంది సోషల్ సర్కిల్ క్రిటిసైజ్ చేసేవాళ్ళు. దే సే యువర్ కంట్రీ ఈజ్ మిస్టిక్, ఇట్స్ సో బ్యూటిఫుల్, బట్ వెన్ ఎవర్ వీ కమ్ రిటర్న్ ఏరోప్లేన్ కల్లా we fall sick, either intestines with your masalas and all, or whatever, with the skin issues or breathing issues. So ఆ పెయిన్ మోటివేట్ చేసింది హెకాల్ కోసం. అక్కడ నుంచి హెకాల్ అనేది ట్రిగర్డ్ యు అన్నమాట. సో ఎందుకు అంటే ఎగ్జిట్ తీసేసుకున్నారు ఫర్ ఏ గుడ్ రీజన్ అంటున్నారు. సో ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? సో లేదు ఇంకాస్త ట్రై చేసుంటే ఐ కెన్ బిల్డ్
I can expand the రిగ్రెట్ లేదు, కానీ రిగ్రెట్ ఉంటే ఏముంది అంటే కొంచెం లేట్ చేశాను. ఇంకో 1-2 years ముందు కాల్ తీసేసుకోవాల్సింది. When you're getting so much fame and power and recognition, there is lot of pressure around you. అరే raise money, take few millions of dollars, పెద్దగా చెయ్యి, అది చెయ్యి, ఇది చేయని. But you got to be honest to yourself. You have to tell ki fine, this is great, I'm enjoying, but there is also suffering. Which means, okay, I accept I'm an entrepreneurial material, but maybe for a product, a manufacturing product ki I'm not a good DNA match. So let me go find out where I am a higher degree DNA match. సో దీప్తి గారు అంటే హెకాల్ ద్వారా తెలిసింది. హెకాల్ ఉన్నది అని తెలిసింది చాలా మందికి షార్క్ ట్యాంక్ వల్ల. సో కోవిడ్ వల్ల ఫస్ట్, షార్క్ ట్యాంక్ వల్ల. సో వాట్ యూ వాంట్ టు సే, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది షార్క్ ట్యాంక్ ది అంటే మీరు ఏం చెప్తారు? వాట్ యూ వాంట్ టు సే? మేము ఫస్ట్ సీజన్ వాళ్ళం అనమాట. ఫస్ట్ సీజన్ కల్లా రిఫరెన్స్ పాయింట్ లేదు. ఇండియాకి ఫస్ట్ టైం వచ్చింది షార్క్ ట్యాంక్. అగైన్ వెరీ హ్యాపీ బికాస్ ఇట్స్ అ డెవలప్డ్ వరల్డ్ కంట్రీ కాన్సెప్ట్. ఇండియాకి ఎప్పుడు రాలేదు. ఇట్ షోస్ టు కమ్. ఇండియాస్ టైమ్ హ్యాస్ కమ్ ఇన్ ద స్టార్ట్అప్ రైట్ నౌ. ఎంత బాగుంది. కానీ again there is innocence there. Nobody told us that opportunity is worth somebody putting 40 crore free money in your pocket. Okay, you getting a prime spot in 12 minutes, pan India television, 29 states lo andaru nenu chudavochu. It's a big thing, and the Indian business community abroad is going to watch that. Indian embassies are watching there. So a word ela spread avutundante inka dan tarvata meer sales cheyalsina avasaram ledu. People from Bangladesh, Indonesia, Sri Lanka, ఎవరికైతే manufacturing plants ఉన్నాయి, they were flying to come and meet me. So the kind of enquiries, the emails and the response we got is 10 months వరకు బిజినెస్ చేయలే, కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం యాక్చువల్లీ మార్కెట్ ని, క్లయింట్స్ ని అర్థం చేసుకోవడానికి. సో నాకు తెలిసే షార్క్ ట్యాంక్ ఎక్స్పీరియన్స్ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే నౌ వాట్ యూ సెడ్ ఇస్ అ వెరీ పాజిటివ్ అండ్ స్వీట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ యూఆర్ అవుట్ అని ఒక 5 or 6 జడ్జెస్ చెప్పడం జరిగింది. వాట్ వాస్ యువర్ మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ స్టేటస్ ఆ టైంలో అట్ దాట్ ప్రెసెంట్? ఒకటి, ఐ డెంట్ నీడ్ వాలిడేషన్ ఫ్రమ్ దోస్ షార్క్స్ బికాస్ ఐ వాజ్ నాట్ అ టీనేజర్ ఆర్ ఎర్లీ ఫ్రమ్ ద కాలేజ్. ఆ టైంలో చాలా వాలిడేషన్ అవసరం మనకి. వి కీప్ సర్చింగ్. బాస్ ఒక్కసారి షబాష్ అంటే అమ్మయ్య అమ్మయ్య అనుకుంటాం. సో ఎవరన్నా నువ్వు యూఆర్ నాట్ ఫిట్, యూఆర్ నాట్ గుడ్ ఇనఫ్ అంటే గబాల్నే మన ఎస్టీమ్ కిందకి వెళ్తుంది. సో I had gone through my own highs and lows of life and life experiences. So I was not at a point where I needed their validation. And unkoti, I knew 3 of them come from generational wealth. Wala muttatal సంపాదించిన ఉన్నాయి. And you know, I did internships after Shark Tank. I approached Jain Marwadi families who have businesses of 2,000 crores something. నేను అన్నాను, మీకు ఏదో ఉంది, మీ బ్లడ్ లో వస్తుందో మీ పెంపకంలో వస్తుందో ఏదో వస్తుంది, నేను పడి నేర్చుకుంటున్నాను, కొంచెం తొందరగా నేర్చుకుంటాను, నాకు 3 days ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇస్తారు, ఐ వాంట్ టు విట్నెస్ యూ, సీ యూ ఇన్ డే స్టైల్. సో వాట్ ఐ పిక్డ్ అప్ ఇస్ దే హ్యావ్ స్పైడర్ సెన్స్. స్పైడర్ సెన్స్? ఎస్. సో వాళ్ళ మనుషులతో మాట్లాడినా, ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ చూసినా, ఏదైనా చూసినా వాళ్ళ స్పైడర్ సెన్స్ వాళ్ళకి ముందే చెప్పేస్తుంది, అలర్ట్ సిస్టమ్ ఇస్తుంది. ఓకే, అసలు చేయాలా వద్దా అని. ఎగ్జాంపుల్ ఏంటి? ఆ 3 days లో వాట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్? స్పైడర్ సెన్స్ ఉంది వాళ్ళకని మీరు ఎలా సెన్స్ చేశారు? చిన్న కోఫౌండర్ ఎవాల్యుయేషన్ తీసుకుందాం. నేను కోఫౌండర్ ఎవాల్యుయేషన్ తీసుకున్నాను అంటే ప్రాబబ్లీ మై లవ్ ఫర్ పీపుల్ ఇస్ మోర్ దెన్ లవ్ ఫర్ టెక్. సో మోర్ ఎంబ్రేసింగ్, హ్యావింగ్ మోర్ హోప్. లేదు రాకపోయినా నేర్చుకుంటారు, ఏం డైరెక్షన్స్ లో చూడాలి, అసలు ఎలా ఎవాల్యుయేట్ చేయాలో కూడా తెలియదు. సెలెక్టింగ్ ఎ లైఫ్ పార్ట్నర్, సెలెక్టింగ్ ఎ కోఫౌండర్, సర్టన్ స్కిల్స్ ఉంటాయి. వీళ్ళకి అలా ఒక 10-15 నిమిషాలు మాట్లాడేస్తారు, తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఎంత దూరం పెట్టాలి, ఎంత దగ్గర తీసుకోవాలి. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఫర్ మీ, నేను నిప్పులోకి వెళ్ళి కాలి బయటకు వచ్చి రికవర్ అయ్యి నేర్చుకుంటున్నాను. వాళ్ళ నిప్పు ఇలా టచ్ అయ్యి లేకపోతే దూరం నుండి వాళ్ళకి తెలిసిపోతున్నాయి. సో సిమిలర్లీ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఎవరితో గట్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కైండ్ ఆఫ్ గట్ ఫీలింగ్, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ప్రాఫిట్ వస్తుంది, ఇది లాస్ వస్తుంది, దిస్ ఈస్ గుడ్ ఫర్ us. Yeah, they have an internal detection system and a guidance system. Even their relationship with money. వాళ్ళ పిల్లలకి ఒక రోజు భోజనం తింటుంటే డైనింగ్ టేబుల్ మీద విన్నాను, 1 rupee ఇచ్చి వాళ్ళ తాత వాళ్ళు ఎప్పుడో టెస్ట్ చేశారంట, వెళ్ళి 4 చాక్లెట్స్ తెచ్చుకోమని, ఆ టైంలో టాఫీస్. సో ఆ అబ్బాయి వెళ్ళి నాకు 4 వద్దు, నాకు 5 ఇవ్వండి అంటే 25 పైసా పర్ పీస్ కి వాళ్ళు 20 పైసాకి బార్గెన్ చేసి తీసుకొచ్చారు. ఆ వయసులో మా నాన్న నాకు 1 rupee ఇస్తే నేను 4 కొని, అరే వీళ్ళకి ఇది సరిపోతుందా లేదో, వీళ్ళ పిల్లలకి లేకపోతే రోడ్ మీద ఇంకోళ్ళకి అది ఇచ్చేసి
like, you know, there was a sense of a giving. I didn't build that relationship with money. Okay. అసలు డబ్బుని అర్థం చేసుకోవడం ఏది కరెక్ట్ అంటారు? మనీతో రిలేషన్ బిల్డ్ చేసుకోవడమా, సెన్స్ ఆఫ్ గివింగ్, విచ్ ఇస్ ఇంపార్టెంట్? I think you cannot give unless your relationship with money is in place. ఓకే. అసలు మనీ అంటే సంపాదించడం కాదు, ఖర్చు పెట్టడం కాదు, సేవింగ్ కాదు, ఇన్వెస్టింగ్ కాదు. You have a moral responsibility and an ethical business responsibility of growing that money. Okay. So Sindhis lo the community which is between India and Pakistan border, వాళ్ళకి నేర్పిస్తారన్నమాట. It is your spiritual they go in spiritual responsibility that you have to earn the most of the money. Okay. And then give, because there are a lot of people out there who cannot do that what you can do, because you have certain talents, gifts, blessings, support, whatever you do. So are you into spirituality? I think faith. అంటే వాట్స్ ద డిఫరెన్స్? ఈ సోలో ట్రావెలర్ గా 23 కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కొండలతో పాటు, మనుషులతో పాటు, గ్రెయిన్స్ తో పాటు, ఐ థింక్ ఐ డిడ్ ట్రై టు టేస్ట్ ఆల్ దేర్ ట్రెడిషన్స్, రిలీజన్స్, సో కాల్ స్పిరిచువాలిటీ. నాకేమనిపించింది అంటే రిలీజన్ ని చీల్చి ఆనియన్ లాగా ఒక లేయర్ తీస్తే స్పిరిచువాలిటీ వస్తుంది. స్పిరిచువాలిటీని ఇంకో లేయర్ తీసి మీరు లోపలికి వస్తే అక్కడ ఫెయిత్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది అబ్రహామిక్ రిలీజియన్స్ అండ్ ఈవెన్ మన వేదిజం mystic movements have taught the faith, that deep connection that you have with Mother Earth, who is your mother or feeling, and the creator who is your father. Okay. So చాలా మంది మేము మంచి ఇంట్లో పుట్టలేదు, మాకు అమ్మ నాన్న సపోర్ట్ ఇవ్వట్లేదు, ఇది లేదు అంటే, అరే if you hit your faith, you will know that you are the child of the mother nature and the creator. Wow. So ఆ faith లో వచ్చిన తర్వాత, and also you'll start seeing doors open up for you naturally. Definitely. Because your mother, father are at work. Okay. Putting you on the trajectory where you're supposed to be. So ఇందాక మనం getting back to Shark Tank. So Shark Tank, is it worth or is it useful for all the people like you? Entrepreneurs అవ్వాలనుకున్న వాళ్ళు, ఏదో సాధించాలి అనుకున్న వాళ్ళు, దే ఆర్ సో ఎక్సైటెడ్ లైక్ యూ. అండ్ వాళ్ళు ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ కూడా మీకు ఆ టైంలో ఉన్నింది. ఐ కెన్ సీ దాట్ ఇన్ యువర్ ఐజ్ యాజ్ వెల్. ఐ డోంట్ సే పీపుల్ అక్కడ ఆ రోజు వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంది దీప్తికి అన్నారు, బట్ ఐ డోంట్ సే ఎనీ కన్ఫ్యూజన్, బట్ యు ఆర్ సో ఎక్సైటెడ్ దట్ టైం. వాళ్ళు కన్ఫ్యూజన్ అన్నది కరెక్ట్. నేను B2B కూడా చేస్తాను, B2C కూడా చేస్తాను అన్నారు, పట్టుకున్నారు, కరెక్ట్ పాయింట్ మీద పట్టుకున్నారు వాళ్ళు. సో యూఆర్ నాట్ సపోజ్ టు డూ బోత్ B2B అండ్ B2C. ఆ డిఫరెంట్ బాల్ టు గేమ్ అనమాట. సో బిగ్ నంబర్స్ కావాలంటే B2B చేయాలి, బ్రాండింగ్ కావాలంటే B2C. అగైన్ B2C కి డీప్ పాకెట్స్ ఉండాలి. సో హెకాల్ షుడ్ హ్యావ్ బీన్ B2B. అసలు B2C కి రాకుండా ఉండాల్సింది, కానీ కోవిడ్ వచ్చింది కదా, ఈచ్ ఇండివిజువల్ నీడెడ్. సో వీ హ్యాడ్ టు కమ్ ఆన్ అమెజాన్. సో ఆ కోణంలో వాళ్ళు ఎందుకు చూడలేదు? బికాస్ ఇట్స్ కోవిడ్, షీ వాంట్స్ టు డైరెక్ట్లీ B2Cకి వెళ్ళాలి, క్లయింట్ కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్స్ అ నీడ్, ఇట్స్ అ పాండమిక్ సిచ్యుయేషన్, షీ వాంట్స్ టు హెల్ప్ అన్న థాట్ వాళ్ళకి ఎందుకు రాలేదు ఆ టైం? వాళ్ళు షార్క్స్ కదా. షార్క్స్ అంటేనే అర్థం ఏంటి? వాళ్ళు చిన్న ఫిషెస్ ని తినాలి అని అర్థం. సో షార్క్ అంటే ఏంటి? వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తారు, ఎక్కువ ఈక్విటీ వాళ్ళకి కావాలి, అండ్ దే వాంట్ టు సీ దేర్ మనీ గ్రోయింగ్. They are not like your Tata's mindset where this is in balance. So వాళ్ళు ఏం చూస్తున్నారు, ఫస్ట్ అసలు నీ ఐడియా మీద కాదు, వాళ్ళు ఫౌండర్ మీద డబ్బులు పెడుతున్నారు. వీళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ ఉందా, వీళ్ళకి బిజినెస్ మెచ్యూరిటీ ఉందా, వీళ్ళకి స్ట్రాటజీ ఉందా, డూ దే నో వాట్ దే ఆర్ స్పీకింగ్ ఆఫ్? ఓకే. సో ఆ టైంలో మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అని వాళ్ళు అన్నారు. సో యూ వాంట్ టు గివ్ అ స్టాండ్ నౌ అబౌట్ దట్? ఐ థింక్ ఐ డెంట్ హ్యావ్ బిజినెస్ మైండ్ సెట్ దెన్. ఐ థింక్ నేను ఐఐటీకి వెళ్ళిందే లైఫ్ లో ఇన్సెక్యూరిటీస్ వల్ల. అసలు ఇంజనీర్ అయిందే, తొందరగా శాలరీ వస్తుంది కదా 4 years లో, మళ్ళీ డాక్టర్ అయితే 10-12 years వెయిట్ చేయాలి. సో దే వాస్ హెవీ. సో ఈ మెంటాలిటీ ఉన్న మీరు ఎలా ఆంటర్ప్రెన్యూర్షిప్ కి అంటే అలా ఎందుకు మొగ్గు చూపారు? బికాస్ ఆఫ్ ద స్టూడెంట్స్ అరౌండ్ యూ, ఐఐటియన్స్? నో, నా బ్యాచ్ లో మొత్తం 500 మందిలో 5 ఉన్నారు ఆంటర్ప్రెన్యూర్స్, ఫౌండర్స్. అంతే. ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో, కానీ మా బ్యాచ్ లో అసలు ఎక్కువ లేరు. సో ఐ థింక్ అన్ని ట్రై చేశాను. ఐఏఎస్ ఆఫీసర్ అవుతే ఎలా ఉంటుంది, నేను డిప్లొమాట్ అవుతే ఎట్లా అవుతుంది, నేను ఒక రైటర్ అవుతే ఎట్లా అవుతుంది, నేను ఆయిల్ అండ్ గ్యాస్ లో ఎలా ఉంటుంది, డిఫెన్స్ లో ఎలా ఉంటాను, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఎలా ఉంటాను, సేల్స్ లో ఎలా ఉంటాను, టెక్నికల్ కోడ్. I was searching. For what? I was searching for something very fulfilling. I was searching for something which is my DNA match. I knew that
ద వే ఐ వెంట్ ఇన్ టు ఇంజనీరింగ్, ద వే ఇన్ టు ఐఐటి, అప్పుడప్పుడు అనిపించింది అరే సీట్ ఏమన్నా వేస్ట్ చేశాను ఈ దేశం, ఇంకెవరైనా సంబడి ఎల్స్ కూడా పుట్ ఇట్ టు గుడ్ యూస్, అండ్ ఐఎమ్ సో అన్స్టేబుల్. అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా అర్థం కాలేదు ఏంటి ఈ పిల్ల ఎంత ట్రై చేస్తుంది, ఈవెన్ ఒక కొండ ఎక్కితే మళ్ళీ దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతున్నాను, వచ్చేసింది కదా అమ్మాయికి సక్సెస్, ఏం వెతుకుతుంది ఈ అమ్మాయి అనేసి. సో యా ఓన్లీ ఇక్కడ నుంచి పుట్టిందేనా లైక్ ద వన్ నౌ యూ హ్యావ్ స్టార్టెడ్? యా ఆంటర్ప్రెన్యూర్షిప్ వాజ్ మై లాస్ట్ థింగ్. మీతో అన్ని లైఫ్ ట్రై చేసి ఇది ఇంకా మిగలలేదు అనేసి అటువైపు వచ్చింది కదా, అప్పుడు తెలిసింది ఇట్స్ సో ఫుల్ఫిల్లింగ్, ఇట్స్ మై డిఎన్ఏ మ్యాచ్. అండ్ సీ వాట్ సెల్ఫ్ సాబోటాజింగ్, సెల్ఫ్ హార్మింగ్, నాకు నేనే హార్మ్ చేసుకున్నాను. ఎవరు ఆపారు నన్ను? ఇది ఎప్పుడో అటెంప్ట్ చేసి ఉండాల్సింది కదా. నా లోపలే ఫాల్టీ బిలీఫ్ సిస్టమ్స్, ఇన్ని సెక్యూరిటీస్. సో అట్ ప్రెసెంట్ వాట్ యూర్ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ మై సెకండ్ స్టార్ట్అప్. దాని పేరు గెట్ ఆంట్రాప్ కేర్. Get Ontrop Care. Get Entrepreneurial Care. Okay. So, want to know more about this? Yeah. Around worldwide and especially in India, oka entrepreneur ki kavalsina nutrition, supplements, support system, ఏ incubator, ఏ accelerator, family system, friend system ఇవ్వలేకపోతున్నారు, లేదు. సో మీరు చూసారంటే ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరు సక్సెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 5 years లో 90% ఆంటర్ప్రెన్యూర్స్ అంటే స్టార్ట్అప్స్ చనిపోతాయి. కరెక్ట్. అంటే దాని స్టాటిస్టిక్స్ చూస్తే పర్ ఇయర్ ఇండియాలో 80,000 to 1 lakh. సో రీజన్ ఏంటి, వాట్ విల్ బి ద మెయిన్ రీజన్ అని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ నాట్ ఇంటెలిజెన్స్, ఇట్స్ నాట్ ఐడియా. ఓకే, కొంతమంది చెప్పొచ్చు యూనివర్స్, లక్ అనేది పెద్ద ఫ్యాక్టర్ యాక్చువల్లీ, బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైమ్ ఇన్ ది ఆంటర్ప్రెన్యూర్షిప్. బట్ ఐ థింక్ ఓవరాల్ దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్, వాళ్ళకి కరెక్ట్ సపోర్ట్ సిస్టమ్ లేదు. మనము ఏ క్యాస్ట్ లో, ఏ రిలీజియన్, ఏ కమ్యూనిటీ, ఏ ఎకనామిక్, ఎలాంటి పేరెంట్స్ ఎడ్యుకేషన్, రూరల్ అర్బన్, చాలా హోల్డ్ ఉంటుంది మన మీద. సో గెట్ ఆంట్రాప్ కేర్ లో ఏముంటుంది? ఇట్ హ్యాస్ డిఫరెంట్ మాడ్యూల్స్. ఎవెన్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఒక ఏఐ ఏజెంట్ ని డిజైన్ చేయాలి, బికాస్ ఏఐ విల్ సిట్ విత్ యూ ఇన్ హెల్ప్ యూ డూయింగ్ ఆల్ దాట్. అదర్వైజ్ ది ఆల్టర్నేటివ్ ఫర్ దాట్ ఇస్ నీకు ఒక బిజినెస్ మెంటర్ కావాలి, ఒక లైఫ్ కోచ్ కావాలి, ఒక థెరపిస్ట్ కావాలి, ఒక హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ది కావాలి, మిస్సింగ్ లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. ఇంత పెద్ద ప్యానల్ ని బిల్డ్ చేయాలంటే చాలా ఖర్చు. ఇలాంటి వాళ్ళు అసలే మైనారిటీలో ఉన్నారు దేశంలో, ఈజీగా దొరకరు. కానీ ఏఐ ఏజెంట్ బిల్డ్ చేయడం అంటే చాలా ఇయర్స్ పడుతుంది దాన్ని ట్రైన్ చేసేసరికి. ఇఫ్ వీ డూ దాట్, దట్స్ అ రెవల్యూషన్ అండ్ ఇట్స్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్ దట్ ఇండియా మైట్ డూ ఫర్ ద వరల్డ్స్ ఆంటర్ప్రెన్యూరల్ సిస్టమ్. సో యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ మాడ్యూల్స్. వీ సే ఒక ఆంటర్ప్రెన్యూర్ మా దగ్గరకు వస్తే ఫస్ట్ స్టెప్ లో ఏమంటాము, లెట్స్ సీ వై యూ వాంట్ టు డూ ఇట్. ఓకే, చాలా మంది బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఎస్, మీరు అడుగుతున్నారు కదా చాలా మంది స్టార్ట్అప్స్ ఎందుకు చనిపోతున్నాయి అంటే, చాలా మంది రాంగ్ రీజన్స్ కి చేస్తున్నారు. అరే నాకు నా బాస్ కింద పనిచేయడం ఇష్టం లేదు. You know, sometimes it might be even a narcissism condition. Okay. Which you need to handle and learn. Okay. So, లేదు సోషల్ యాంగిల్ కావాలి. అరే వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి, బిజినెస్ ఎందుకు పెడుతున్నారు ఫస్ట్. ఓకే, మోటివేషన్. సో ఇన్నోవేషన్ చేయాలి అంటే, అరే ఇన్నోవేషన్ చేసి వేరే వాళ్ళకి అమ్మేయండి. బిజినెస్ ఏముండాలి, పర్ఫెక్ట్ రీజన్ ఏముండాలి? పర్ఫెక్ట్ రీజన్ ఉండక్కర్లేదు. రీజన్ ఏదన్నా ఉన్నా ఫస్ట్ క్లియర్ గా ఉండాలి. ఓకే, ఇది నేను చాలా గ్రీడీ. ఇందాక మీరు అన్నట్టు ఫస్ట్ రీజన్, అరే మా బాస్ నన్ను తిడుతున్నారు, బాసిజం నాకు నచ్చట్లేదు, అది మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు కదా. నాకు ఎవరు బాస్ వద్దు, అందుకని నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నాను, అదొక రీజన్ ఉండొచ్చు. స్ట్రాంగ్ గా నాకు నా బాసెస్ కన్నా కాంపిటెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. నేను నా బాసెస్ కన్నా చాలా పెద్దగా వేగంగా పెరగగలుగుతాను, చాలా బాగా చూడగలుగుతాను. దోస్ ఆర్ బెటర్ రీజన్ సేయింగ్ దట్ కి నాకు ఒకరి కింద పనిచేయాలని లేదు. ఎందుకంటే అగైన్ లాట్ ఆఫ్ ఫౌండర్స్ దే డూ వెల్ వెన్ దే హ్యాడ్ బాస్ యాజ్ అన్ ఎంప్లాయీ. There was an accountability, there was an overseeing, there was discipline. Sudden గా వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే గుండారాజ్, బాస్ లేరు, erratic food habits. We all know entrepreneurship లో ఉన్న స్ట్రెస్, అన్సర్టనిటీస్ కి ఎంత బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయో. డెఫినెట్లీ. సో నిజంగా చాలా సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ కి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు అని అంటూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ ని వాళ్ళు కోపప్ చేసుకోవడానికి దే విల్ బూజ్, దే విల్ స్మోక్ అండ్ సమ్ ఎరాటిక్ రిలేషన్షిప్స్ లో కూడా ఉంటారు అని ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ రైజ్ దట్ పాయింట్. సో ఎలా ఉండాలి, సో ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేయాలంటే ఎలా ఉండాలి? మీరు స్పోర్ట్స్ ప్లేయర్స్ ని చూడండి, యూజువలీ వీళ్ళకి ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు. ఇఫ్ దే కన్జ్యూమ్ ఎనీథింగ్ ఎక్స్టర్నల్, ఇట్ స్పాయిల్స్ దేర్ డైనమిక్స్ ఆఫ్ ద బాడీ. నైట్ అవుట్లు పెట్టి రాత్రులు టీవీ చూసి ఫ్రెండ్స్తో చేసి అప్పుడు అలా స్పాయిల్ అవుతాయి. సో ఐ థింక్ ఆఫ్ ఆల్ ద డిఫరెంట్ ఫీల్డ్స్ స్పోర్ట్స్ పీపుల్ డిసిప్లిన్ ని బాగా క్రాక్ చేశారు. డెఫినెట్లీ.
అఫ్ కోర్స్ ఒక ఏజ్ తర్వాత అది ఆపేస్తారు, దే గో బ్యాక్ ఇన్ టు బ్యాడ్ హ్యాబిట్స్, అవన్నీ వేరు. బట్ ఇన్ దాట్ డ్యూరేషన్ అండ్ ఐ కెప్ట్ థింకింగ్, అసలు ఒక ఆంటర్ప్రెన్యూర్కి ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఏంటి డిఫరెన్స్? ఒక స్పోర్ట్స్లో కానీ, ఆంటర్ప్రెన్యూర్లో కానీ, మూవీస్లో కానీ ఎవరికైనా సక్సెస్ రావాలంటే ఒక 10 to 15 years సాక్రిఫైస్ ఇవ్వాలి, అది కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ ఇవ్వాలి. బట్ వీళ్ళ లైఫ్ స్టైల్స్ ఏంటబ్బా ఇంత డిఫరెంట్గా ఉన్నాయి అనేసి. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ స్టడీడ్ అండ్ వీ డిడ్, బై ద వే, డిడ్ అ థరో 300 ఫౌండర్స్ రీసెర్చ్, వాళ్ళ లైఫ్ స్టైల్ నుండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుండి అండ్ వాళ్ళ మిస్సింగ్ లైఫ్ స్కిల్స్ నుండి బిఫోర్ వీ ఫార్మ్ గెట్ ఆంట్రోప్కే. మేము ఏం చూసామంటే ఆంటర్ప్రెన్యూర్స్లో ఎక్కువ హై లెవెల్ అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి. స్ట్రెస్ రాగానే, అన్సర్టనిటీ రాగానే చేస్తున్నారు. అంటే సక్సెస్ రాదని కాదు, బట్ సక్సెస్ వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారు టు కోప్ అప్ దట్ స్ట్రెస్ లెవెల్స్. యా సో ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. Do you want to establish a few hundred crore company, great success and fame by sacrificing, giving away your lung or kidney, or ఎంటుకులు పోతే పోయాయి తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవచ్చు, లేకపోతే ఆడవాళ్ళకి గైనిక్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ జరుగుతుంది, మీకు ఎలాంటి లైఫ్ కావాలి? ఉట్టి ఆంటర్ప్రెన్యూర్షిప్ సక్సెస్ కావాలా? మిగతా అన్ని సాక్రిఫైసెస్ అవుతే పర్వాలేదా? ఒక డివోర్స్ పోయింది, స్పౌస్ ప్రాబ్లంలో ఉన్నారు, మీ ఎఫెక్ట్ చిల్డ్రన్ మీద పడుతుంది, అక్కడ ఇవ్వట్లేదు, సరిగ్గా ఇంట్లో తినట్లేదు, ఎప్పుడు చూసినా ఆర్డర్ పెడుతున్నారు, IBS సిండ్రోమ్ వచ్చింది ఇంటెస్టైన్ కి. సో ఎలా ఉండాలి ఒక లైఫ్ స్టైల్? I think entrepreneur ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? What Vedism has said, balanced, in tune with the universe. చీకటి అయిందంటే పడుకోండి, ఎర్లీ మార్నింగ్ సన్ వచ్చిందంటే లెగవండి. పిచ్చోల్లాగా 12 to 14 hours విచ్ నేను చేశాను, అంత ఎక్స్ట్రీమ్లో పని చేయకూడదు. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా, ఇట్ ఈస్ వెరీ నీడీ కదా. ఆ టైంలో హెకాల్కి 12 to 13 hours వర్క్ చేయకపోతే నెక్స్ట్ డే ఛాలెంజెస్ ఫుల్ఫిల్ చేయాలంటే లేదు, కాస్త గాడిద పనులు చేశాను నేను. సో హాంకీ వర్క్ కాదు మనకు కావాల్సింది, స్మార్ట్ వర్క్ కావాలి. రెండోది సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. యాజ్ అ ఫౌండర్ ఆంటర్ప్రెన్యూర్ ఐ షుడ్ బి అ థింకర్ అండ్ అ స్ట్రాటజిస్ట్. ఐ షుడ్ నాట్ ఎగ్జిక్యూట్. People should be different who are execute. So did I get the right people? Did I secure them? వాళ్ళని డబ్బుల్లో చాలా మంది సెక్యూరిటీ కావాలి, సైకలాజికల్ సేఫ్టీ అండ్ మనీ సెక్యూరిటీ, అది ఇచ్చానా? కరెక్ట్గా టీమ్ ఫామ్ చేశానా? అవన్నీ సరిగ్గా చూసుకోలేదు. సో నేను ఆంటర్ప్రెన్యూర్ ఫౌండర్ కదే అంటాను, మీరు ఎక్కువ పని చేయకూడదు. మీరు యాక్చువల్లీ ఎంత ఫ్రీగా రిలాక్స్ ఉంటే మీకు అంత బ్యూటిఫుల్ క్రియేటివ్ సొల్యూషన్స్ వస్తాయి అండ్ యూఆర్ విల్ బి వైబ్రేటింగ్ ఎట్ ద రైట్ వేవ్ లెంగ్త్ టు అట్రాక్ట్ ద రైట్ థింగ్స్. ఓకే, సో లేబర్ మైండ్ సెట్ వద్దు. నేనైతే లేబర్ మైండ్ సెట్ లో పనిచేశాను ఫస్ట్ 3 years. ప్రతి ఒక్కరికి అదే ఉంటది కదా. ఐ థింక్ డిఫాల్ట్ అలా ఉంటుంది. కొంచెం కాల్చుకున్న తర్వాత కూర్చొని రిఫ్లెక్ట్ చేస్తారు జనాలు. ఒకసారి మెడికేషన్ మీద వచ్చిన తర్వాత, ఒక్కసారి ఓవర్ వెయిట్ వచ్చిన తర్వాత, అన్ని వచ్చిన తర్వాత, ఒక రిలేషన్షిప్ పోగొట్టుకున్న తర్వాత, అరే ఏం జరుగుతుంది, ఇలాంటి లైఫ్ కావాలా నాకు, ఏం చేస్తున్నాను అని. సో లైఫ్ వీల్ ఆఫ్ బ్యాలెన్స్. సో దీప్తి గారు, పర్సనల్ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, ఇందులో సక్సెస్ అవ్వాలి అండ్ ఒక బిజినెస్ సెటప్ చేయాలి, నా ఎంపైర్ని నేను సృష్టించుకోవాలి అన్నప్పుడు పర్సనల్ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది? రెండు చాలా ఇంటర్ కనెక్టెడ్. మీకు ఒక చాలా సపోర్టివ్, అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ ఉండి, ఇన్ఫాక్ట్ దట్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ఇన్ బిజినెస్ బికాస్ యూ విల్ హ్యావ్ అ వెరీ పోటెంట్ అనదర్ హ్యూమన్ బ్రెయిన్. మీరు టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడొచ్చు ఆ హ్యూమన్ బ్రెయిన్ తో కంటిన్యూస్గా. ఆ సపోర్ట్ వేరు. సో పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని, పర్వాలేదు, మనం అందరం జనరేషన్స్ అందరం ఇలాగే ఉన్నాము, నువ్వు ఏదో డిఫరెంట్ ట్రై చేస్తున్నావు, పడ్డా పర్వాలేదు, నీ కజిన్స్, మేము, బాబాయ్, మామ అందరం కలిసి నేను ఎత్తుకుంటాం, నీకు సేఫ్టీ ఉంది, నీకు షెల్టర్, ఫుడ్, నీకు అలా లేదు. అలా సేఫ్టీ ఇచ్చిన ఆంటర్‌ప్రెన్యూర్స్ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు తీసుకునే రిస్క్, చేసే అటెంప్ట్స్ వేర్లా ఉంటాయి. సో పార్ట్నర్స్ సేమ్ ఫీల్డ్ ఉంటే బెటర్ అంటారా? మరి సేమ్ ఫీల్డ్ అక్కర్లేదు, బట్ యాజ్ ఐ సెడ్, ఒక థింకింగ్ పార్ట్నర్. ఓకే, సో సపోర్ట్ సిస్టమ్ ఉంటే. థింకింగ్ పార్ట్నర్. కొంతమంది మ్యారేజ్ లో మీరు చూడండి, అసలు దే కెనాట్ హ్యావ్ థింకింగ్ డిస్కషన్స్ ఆర్ స్ట్రాటజిక్ డిస్కషన్స్. వాళ్ళ IQ చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళల్లో. కానీ మీరు కొంచెం సేమ్ లెవెల్లో ఉన్నప్పుడు వేవ్ లెంగ్త్, అంటే అరేంజ్ మ్యారేజెస్ లో చూస్తారు, ఆస్తులు సేమ్ ఉన్నాయా, హైట్ వెయిట్ సేమ్ ఉందా, ఇవన్నీ బాగా చెక్ చేస్తారు. కానీ కొంచెం ఆలోచించే విధానంలో వాళ్ళు దగ్గరలో ఉంటే. ఇందాక మీరు అన్నారు, నాకు లైఫ్ స్కిల్స్ లేవు, పార్ట్నర్ ని చూస్ చేసుకో, ఇటువంటి లైఫ్ స్కిల్స్ లేవు అన్నారు. సో ఎలా ఉండాలి అసలు లైఫ్ స్కిల్స్? ఇప్పుడు నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఫస్ట్ దెబ్బ తగిలినప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాను, అరే మిగతా నా ఫ్రెండ్స్ అందరు, స్కూల్ ఫ్రెండ్స్, IIT బ్యాచ్మేట్స్ అందరు బాగానే ఉన్నారే, వాళ్ళు రిలేషన్షిప్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. వన్స్ అగైన్ యూ గెట్ ఎ గుడ్ DNA మ్యాచ్, యూ థ్రైవ్.
ఒక ప్లాంట్ కి సన్లైట్ ఫర్టిలైజర్ చాలా నీళ్లు పోస్తే ఎట్లా పెరుగుతుంది అలా. సమ్ థింగ్స్ ఆర్ ఇట్స్ ఓకే దే ఆర్ నాట్ హార్మింగ్ ఈచ్ అదర్. థర్డ్ థింగ్ ఇస్ ఆ రెండు కలర్స్ ఆ రెండు ఎనర్జీస్ కలిస్తే ఇంకా ఇట్స్ అ డార్క్ ఎనర్జీ కమింగ్ అవుట్ అండ్ దే బోత్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. యూజువలీ మన అమ్మ నాన్న మ్యారేజ్ ఎట్లా ఉంది, మన చుట్టుపక్కన వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి, అసలు మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అవన్నీ చూసి మన ఎక్స్పీరియన్స్. ప్లస్ మూవీస్ కరప్ట్, కంటామినేట్ బిగ్ టైం. వాళ్ళు అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మూవీస్. నాకు జరిగింది అది. నాకు మూవీస్ లో నా పేరెంట్స్ ఎవరు ఆపలేదు. అండ్ ఐ లాస్ట్ మై మామ్ ఎట్ అ యంగ్ ఏజ్. సో అడల్ట్ మోడరేషన్ లేకుండే ఏం చూడాలి ఏం చూడకూడదు, ఆ మూవీస్ చూడడం వల్ల బిలీఫ్ సిస్టమ్ ఏం ఫామ్ అవుతుంది. సో ఏ మూవీ బాగా గుర్తుండిపోయింది, అసలు మిమ్మల్ని ఎఫెక్ట్ చేసిన మూవీ ఏంటి? కైండ్ ఆఫ్ మూవీస్. మూవీ కన్నా ద హోల్ సెంటిమెంట్ నాకేమనిపించేది అంటే, చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోషన్ ఏం పడిందంటే లవ్ మ్యారేజెస్ ఆర్ బెటర్ దెన్ అరేంజ్డ్ మ్యారేజెస్. అసలు చాలా తప్పు నోషన్. అగైన్ there are a lot of arranged marriages which are surviving, thriving, doing well than love marriage. So that judgment is a wrong judgment. And second, నేనే చేసుకోవాలి, ఇంట్లో వల్ల ఎక్కువ ఇన్పుట్స్ తీసుకోకూడదు. నో, ఇట్స్ లైక్ యూ సిట్ లైక్ అ ప్యానల్ ఆర్ అ కమిటీ బిఫోర్ టేకింగ్ అ డెసిషన్ అండ్ యూ కలెక్ట్ ఇన్పుట్స్ ఫ్రెండ్స్ నుండి, పేరెంట్స్ దగ్గర నుండి. అది మూవీస్ లోనే చూసాను నేను ఎక్కువ. అంత ఒంటరిగా చేసేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ యంగ్ ఏజ్, I think most of the movies I saw early 20s లోనే లైఫ్ పార్ట్నర్ ఎత్తుకేస్తారు. I don't think so. లైఫ్ ని అర్థం చేసుకొని ఎక్స్పీరియన్స్ తీసేసుకొని కొలేట్ చేస్తే అంటే విజ్డమ్ టూత్ 30s late 30s లో వస్తాయి. Unless you come from a very good family upbringing where you have got. Otherwise, if you're an orphan, you're a semi-orphan, if you come from troubled family, unstable, dysfunctional families, I would say delay the process of getting a life partner because you mature first. సో పర్ఫెక్ట్ ఏజ్ వచ్చినప్పుడు, పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు, లేకపోతే పర్ఫెక్ట్ పార్ట్నర్ వచ్చినప్పుడు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి? ఇన్ దిస్ 3 factors లో పర్ఫెక్ట్ ఏజ్, పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ పార్ట్నర్. అంటే ద మూమెంట్ యూ స్టార్ట్ knowing a person, I would say give few years. Okay. అన్ని షేడ్లు బయటకు వచ్చి కనీసం సన్ చుట్టూరు ఒకసారి రొటేట్ చేసి ప్లానెట్, చాలా మంది తొందరపడతారు. అండ్ give some time, get to see them in different types of experiences. పర్ఫెక్ట్ ఏజ్ టైం అలా ఏం లేదు. కొంతమందికి పెళ్లి 17 లో కరెక్ట్, కొంతమందికి 25 కరెక్ట్, కొంతమందికి 40. ఇట్స్ అ వెరీ పర్సనలైజ్డ్ థింగ్. యువర్ కండిషన్స్, యూ ఆర్ వెరీ యూనిక్. దెర్ ఇస్ నోబడి ఎల్స్ లైక్ యూ. సో మీ కండిషన్స్ కి, వేరియబుల్స్ కి మ్యాచ్. విజ్డమ్ అండ్ ప్రూడెన్స్ ఆర్ 2 words. డెఫినెట్లీ. సో ఇప్పుడు సెకండ్ స్టార్ట్అప్ కి వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? ఏం జరుగుతుంది అందులో? సో వి డిడ్ సమ్ పైలట్స్. ఒక స్పేస్, ఈవీ బేస్డ్ కంపెనీస్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లైక్ కో ఫౌండర్స్ కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు దాన్ని మీడియేషన్ ఎట్లా చేయాలి. అండ్ మీ యాజ్ ఫౌండర్స్ మాకు టైం చాలా తక్కువ ఉంటుంది, బ్యాండ్విడ్త్. అండ్ హౌ డూ యూ బ్రింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ టుగెదర్? కూర్చోబెట్టి నువ్వు కోర్సెరా ఉడిమీలో క్లాస్ పిక్తా, నువ్వు టీఎఫ్ లో పెట్టి మేము సెమినార్స్ కాన్ఫరెన్స్ తీస్తాం, అలా కాదు. Give them travel, fun, leisure. They are going into mountains or they are near an ocean, and let them learn missing life skills. And peer-to-peer learning is a very powerful learning. So designers and founders, the oka get-together event in a travel. Last event, chinna small KBR morning park. Ala konni events chestu unnamu. And diagnostic test chestunnamo. There's another thing which we use. నీ పర్సనాలిటీ ఆర్ స్పెక్ట్రమ్ లో నువ్వు ఎక్కడున్నావు నువ్వు తెలిస్తే ఆంటర్ప్రెన్యూర్షిప్ ని నువ్వు బాగా మేనేజ్ చేయగలుగుతావు. నాకు చాలా రీసెంట్ గా 1 year క్రితం తెలిసింది నేను ఫెటిగ్ ప్రోన్ అని, హైలీ ఫెటిగ్ ప్రోన్ అని. అంటే నేను బర్న్ అవుట్ అవుతే నాకు చాలా టైం పడుతుంది రికవరీకి. ఈ విషయం నాకు హెకాల్లో తెలుసుంటే నేను పొమోదోరో టెక్నిక్, అంటే ఎవ్రీ 20 minutes కి బ్రేక్ తీసుకుని టెక్నిక్ వాడేదాన్ని. హెకాల్లో కంటిన్యూస్ గా 12 to 14 hours పనిచేసిన తర్వాత 1 year సివియర్ బర్న్ అవుట్ అయింది. లాంగ్ బ్రేక్ తీసేసుకునే వల్ల. యా. సో ద ఫౌండర్స్ దట్ వీ హ్యావ్ టెస్టెడ్, some have adjustment disorder, some have avoidance patterns, some have narcissism, some are bipolar. So especially మామూలు డే టు డే లైఫ్, ప్రొటెక్టెడ్ డే టు లైఫ్ లో మీకు కండిషన్ ఉన్నా యూ వోంట్ గెట్ ఎక్స్పోజ్డ్. కరెక్ట్. బట్ ఇన్ ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇఫ్ యూ ఆర్ ఆన్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ దీస్ థింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బ్లో ఫర్ యూ. నువ్వు ఎలా అవుతావు అంటే యూ ఆర్ బర్నింగ్ అండ్ యూ విల్ బర్న్ పీపుల్ అరౌండ్. సో ఇప్పుడు ఎంతమంది ఎగ్జాంపుల్ ఇండియన్స్ అని తీసుకున్నాం, ఎంతమంది మీరు అన్నట్టు మెంటల్ హెల్త్ కి ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? I will not say mental health. I'll call it as a equanimity. Okay. Meditation అంటే ఓ చోటు కూర్చొని బ్రీత్ చేసుకోవడం. Are you equanimous, in an equanimous state, in a balanced state?
ఇట్స్ అ బ్యాలెన్స్డ్ వీల్ ఆఫ్ గ్రోత్. అన్ని నిజంగానే బ్యాలెన్స్డ్ గా ఉంటున్నారా? లేరు, ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమిటీస్ కి వెళ్తున్నారు కదా వాళ్ళకి. సక్సెస్ అంటేనే వాళ్ళకి ఎక్స్ట్రీమిటీస్ లో వెళ్ళిపోతున్నారు. మిగతా అన్ని ఆపేసి దీంట్లో వర్క్ చేస్తే ఎక్కువ అవర్స్ పెడితే అది పెడితే వస్తుంది అవుట్పుట్ అని. అరే అది వచ్చినా ఇదంతా కోల్పోతుంది తర్వాత. కరెక్ట్. సో బ్యాలెన్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఒక పర్సన్ ని వాళ్ళకి వాళ్ళు బ్యాలెన్సింగ్ గా ఉండాలంటే వాట్ ఆర్ ద నార్మల్ థింగ్స్ టు డూ? కామన్ మ్యాన్ కి అడుగుతారా, ఆంటర్‌ప్రెన్యూర్ కి అడుగుతున్నారా? ఆంటర్‌ప్రెన్యూర్ కి మా అంతటి మేము స్టేబుల్ ఉండడం భలే కష్టం. అన్లెస్ దెర్ ఇస్ టెక్నాలజీ విచ్ ఇస్ వాచింగ్ అస్ ఆల్ ద టైమ్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ స్టాటిస్టిక్స్, మెట్రిక్స్ ఇస్తుంది మాకు. అది ఫీడ్బ్యాక్. కల్ట్ ఫిట్ కి వెళ్తే ప్రతి వీక్ తర్వాత రిపోర్ట్ వస్తుంది, ఇన్ని సెషన్ చేశారు, ఇన్ని ఇలా చేశారు అని. సో యూఆర్ ద కల్ట్ ఫిట్ అనుకుంటే ఇప్పుడు ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్స్. యా, యూ కెన్ సే బిల్డింగ్ మసిల్. ఇట్స్ నాట్ ఫిజికల్ మసిల్, క్రియేటింగ్ రెసిలియన్స్ ఫర్ దెమ్. ఓకే. సో నిజంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ నోయింగ్ ఇట్. అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారా వాళ్ళకి వాళ్ళు? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. వెన్ యూ గో అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు గెట్ ఆన్ ట్రాప్ కేర్ అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ కాదు ఇక్కడ, ఇట్స్ లైక్ యాక్షన్. ఓకే, దిగండి, యాక్షన్ చెయ్యండి అనేసి. ఇప్పటి వరకు స్టెల్త్ మోడ్ లో ఉండే. జస్ట్ ఈ ఆగస్ట్ ఎడిషన్ మన సెలబ్రిటీ మ్యాగజైన్ వాళ్ళు కవర్ పేజ్ లో కవర్ చేశారు గెట్ ఆన్ ట్రాప్ కేర్ కి. స్లోలీ విల్ డూ పార్ట్నర్షిప్స్. సో ఏదైనా ఫినాన్షియల్ థింగ్, ఇన్వెస్ట్మెంట్ మీద ఎన్ని మాట్లాడుకున్నా అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ఇన్వెస్ట్మెంట్. అదంతా సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, వాట్ ఈస్ ద టర్న్ ఓవర్, ఇవన్నీ మాట్లాడుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిగర్స్. హెకాలా గెట్ ఆన్ ట్రాప్ కేర్ సెకండ్ గెట్ ఆన్ ట్రాప్ కేర్ ఇస్ ఆల్మోస్ట్ zero investment, whereas Hecol I had to put 1 crore. Get on Drop Care lo enduku double ఖర్చు అవ్వలేదంటే by the time I was already in the market in Hyderabad, in India, I built my reputation, so there are people who know me. So even when they do work, oka coding work nundi, oka designer work nundi na, everything is post dated. Okay, like let the company get the revenue and we'll take the payment. So there is a support system which has established. They believe in you, they believe in what you're doing. సో అదర్ కంట్రీస్ లో కూడా మీరు వర్క్ చేశారు, అక్కడ ఉన్నారు. మైండ్ సెట్స్ డిఫరెంట్ ఉన్నాయా అక్కడ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి? కొంచెం ఎక్కువ మీరు హార్డ్ వర్క్ చేయాల్సింది ఎవరితో అనిపిస్తుంది? మైండ్ సెట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అంతా కల్చర్, అగైన్ వాళ్ళకున్న రిసోర్సెస్. ఫస్ట్ వరల్డ్ డెవలప్ కంట్రీస్ లో మీరు ఉద్యోగం చేయకపోయినా, ఆంటర్‌ప్రెన్యూర్షిప్ సత్యానాశనం అయిపోయినా, మీ గవర్నమెంట్ మీకు నెల నెలకి ఇంత డబ్బులు ఇస్తుంది, యూఆర్ సెక్యూర్డ్. ఇండియాలో అలా ఏముంది? రోడ్ మీద పడతావు, నీకు ఇల్లు లేదు, లోన్ వాళ్ళు వచ్చి తీసేస్తారు. అసలు ఇండియాలో ద వే ఫెయిల్యూర్ ఇస్ సీన్ ఇస్ నాట్ హెల్దీ. ది షేమ్ యూ. చాలా సిగ్గుపడేటట్టు చేస్తారు. మీరు బ్రేక్ అవ్వకపోయినా చుట్టూరు మనుషులు మిమ్మల్ని బ్రేక్ చేసేస్తారు. అరే ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి, నీకు డబ్బులు రావట్లేదు, నీకు సక్సెస్ రావట్లేదు అని. సో వెరాజ్ ఇన్ ఫస్ట్ వరల్డ్ డెవలప్ కంట్రీస్ ఇట్స్ లైక్ ఫెయిల్ అయ్యావా పర్వాలేదు, ఇంకో 2-3 సార్లు ఫెయిల్ అవుతూ ఉంటే నేర్చుకోవడం కదా, ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ ఇంక్రీజ్ అనేసి టైప్ లో. ఫెయిల్యూర్ ని ఇంత బ్యాడ్ గా చూడరు. అంటే మన కంట్రీ కూడా అంతే కదా, బ్రిటిష్ రూల్ లో ఉండి ఎంతో అబ్యూజ్ అండ్ ట్రామా టాలరేట్ చేసి ఎంతో డీప్ పావర్టీ నుండి వస్తున్న బయట కంట్రీ. సో ఇంకా మనం సెక్యూరిటీ వైపే ఎక్కువ ఉన్నాము. సో ఫెయిల్యూర్ ఇస్ చాలా భయం. డెఫినెట్లీ. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి దీప్తి గారు? I'll say entrepreneurship is not a solo sport. Bill Ollett అని హార్వర్డ్ ప్రొఫెసర్, హార్వర్డ్ అయినా ఒక ఐవీ లీగ్ ప్రొఫెసర్ ఒక బుక్ రాశారు, డిసిప్లిన్ ఆంటర్‌ప్రెన్యూర్షిప్ అని. I tell people start with that. It's a team sport. Okay. Cricket is a team sport. So this is a team sport. ఓకే. సో యూజువల్గా అంటే ఒక విమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఈవెన్ దో దే హ్యావ్ అ పార్ట్నర్స్ ఆర్ దే డోంట్ హ్యావ్ అ పార్ట్నర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్ట్నర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేరెంట్స్ సపోర్ట్, బీయింగ్ ఎ విమెన్, ఐ థింక్ యు ఆర్ టోటలీ ఎక్స్పోజ్డ్ అండ్ వల్నరబుల్. ఒకళ్ళ దగ్గర చేయి చాపి డబ్బులు తీసుకోవాల్సి వస్తే, అది సొంత తల్లిదండ్రి అవ్వచ్చు, చైల్డ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, లైఫ్ పార్ట్నర్ కూడా అయ్యి ఉండొచ్చు. సో if you want to protect yourself, which you should, because every human's fundamental duty మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అన్ని విధాలుగా, స్పిరిచువల్ ప్రొటెక్షన్, మెంటల్ ప్రొటెక్షన్, ఫిజికల్ ప్రొటెక్షన్, యూ షుడ్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. అంటే డబ్బులో ఇనఫ్ పాకెట్లో ఉంటే మనశ్శాంతి వస్తుంది ఫస్ట్. ఓకే. డిజైర్స్, ఐస్ క్రీమ్ కొన్నామా, జ్యువెలరీ కొన్నామా, చీర కొన్నామా వేరే విషయం, కానీ మనశ్శాంతి వస్తుంది. సో ఇట్స్ అ బేస్ ఫండమెంటల్ థింగ్. అందుకే రిలేషన్షిప్ విత్ మనీ కరెక్ట్గా ఉండాలి.
మనీని అర్థం చేసుకోవడం, మనీని ఇన్వైట్ చేయడం, సో ఎలా ఉండాలి? ద సేమ్ క్వశ్చన్ అగైన్, రిలేషన్షిప్ విత్ మనీ ఎలా ఉండాలి? మనం ఎలా రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి మనీతో? ఫస్ట్ ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండకూడదు. అది జాబ్ అవనివ్వండి, బిజినెస్ అవ్వండి, చాలా హై రిస్క్. అది డెఫినెట్లీ రెండు ఉండాలంటారు. రెండు కూడా ఎందుకు రెండు? ఇంత 21st century ఉండొచ్చు, ఎన్ని కావాలంటే అన్ని ఉండండి. డబుల్ డిజిట్ పెట్టుకోండి. నేను చిన్న బుక్ రాస్తాను, ప్రతి మంత్ ఆటోమేటిక్ ఇన్కమ్ వస్తుందా? హెకాల్ లాగా అదేం బట్ట మ్యానుఫ్యాక్చరింగ్ కాదు కదా. ఆర్ ప్రాబబ్లీ నాకు ఇలా ఆంటర్ప్రెన్యూర్షిప్స్ కి టీచ్ చేయడం ఇష్టం. ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ నన్ను ప్రతి చోట పిలిచినప్పుడు ఒక షాల్, ఒక బొకే, ఫుడ్, కారు ప్లస్ ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తుంది. నాకు అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయినా? డెఫినెట్లీ. సో క్రియేట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఎఫ్డి, క్రిప్టో, బిట్ కాయిన్. ఇలా కాకుండా అసలు మీకున్న స్కిల్స్, మీకున్న టాలెంట్స్ని ఇంకా మల్టిపుల్ వేస్లో ఎలా చేసుకోవచ్చు. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ మల్టిపుల్ స్కిల్స్. ఒక్క స్కిల్లే ఉంటుంది నాకు, ఆ టాలెంట్, హిడెన్ టాలెంట్ ఏదో ఉంటుంది, ఆ హిడెన్ టాలెంట్ ఒకటి బయటకు తీస్తే చాలు అనుకుంటారు. సో మీరు లైక్ యూఆర్ టెలింగ్ టోటలీ ఆపోజిట్, పీపుల్ హ్యావ్ మల్టిపుల్ స్కిల్స్, మల్టిపుల్ టాలెంట్స్ అని. సో సీరియస్లీ యా ఇఫ్ సంబడీ థింక్స్ నాకు ఒకటే స్కిల్ ఉంది అంటే ఐ విల్ సే dude, get a coach and therapist, sit with them first, remove the blockages and stuckness. You don't know beauty of yourself, you don't know what you have, then how can you market, how can you be bold? అందరికి మల్టిపుల్ ఉంటాయి. సో హెకాల్ మీ దృష్టిలో సక్సెస్ అయ్యిందా? ఎగ్జిట్ అయ్యారు అన్నారు కాబట్టి అఫ్ కోర్స్ ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదో అవసరం ఉందో, దట్స్ టోటలీ అప్ టు యూ. హెకాల్ సక్సెస్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారా? హెకాల్ ప్లేడ్ అ సిగ్నిఫికెంట్ రోల్. నాకు బై ద వే సక్సెస్ ఇస్ నాట్ అ వర్డ్ ఇన్ మై డిక్షనరీ. నాకు అసలు చిన్నప్పటి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అదే, వాట్ ఈస్ సక్సెస్ ఇన్ యువర్ టర్మ్స్? సో హెకాల్ ఇస్ సక్సెస్ అంటే తెలియదు. హెకాల్ డిడ్ంట్ డై, హెకాల్ ఇస్ స్టిల్ దేర్. I will be alive for 30-40 years. There is a strong team. We will do a lot of things with it. Did it play a very important responsible role? Country ki help chestu, manushuలకి help chestu, covid time lo maak anta satta anta manufacturing lekapona push chesi to support the government. Did we do? Yes, we did. Is there a satisfaction in the government ఆ time lo? ఇచ్చింది. The first call came. Disappoint అయ్యారా? Oh, disappoint చాలా అయ్యాను. In which form? ఈ ఇన్క్యుబేషన్, స్పెషల్లీ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి ఇంత చేస్తున్నాం అంటారు. ఇంకా చీరల కోసం కొట్లాడుతున్నట్టు అట్లా కొట్లాడుతూ ఉంటారు ఏసీ ఆఫీసెస్లో. సో చాలా పాలిటిక్స్ అండ్ అగ్లీనెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో టీ హబ్ ఇలాంటి సెటప్స్ ఉన్నాయి, ఇన్నోవేటివ్ థింగ్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము అంటున్నారు కదా. నేను టీ హబ్తో డీప్గా అసోసియేట్ అవ్వలేదు, సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. వీ హబ్తో అయ్యాను. ఓకే. వీ హబ్ ఎంత చేయగలుగుతుందో ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్కి అంత చేయలేదు. బికాస్ ఇఫ్ యువర్ ఆర్గనైజేషన్ ఇస్ పొలిటిసైజ్డ్, ఇఫ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ అజెండా, నీకు ఈ విమెన్ ఆంటర్ప్రెన్యూర్ నిలబడాలి, ఈవిడికి సేల్స్ గ్రోత్ రావాలి, ఈవిడ టీం సరిగ్గా అవ్వాలి అన్న విజన్ లేదు. అది నీ ఇంటెంట్ లేనప్పుడు ఫారిన్ ఎంబసీస్ నుండి జనాలు వస్తున్నారు, విమెన్ ఫౌండర్స్ని నుంచోబెట్టి అదేదో ఫ్యాషన్ ర్యాంప్ వాక్ మీద వాక్ చేయించినట్టు మోడల్స్ని వీళ్ళ products ని చూపిస్తున్నారు. It's they are marketing themselves or their state, but I didn't feel they are there for the women entrepreneur. Okay. Much what it is going on we have low. What's your opinion? I know that there is a change right now. Okay. What they are doing, how they are doing నాకు తెలీదు. The position they are, the resources, money, power ఎన్నో చేయొచ్చు తెలుసా. అంత వాళ్ళు చేయట్లేదు అంటే అక్కడ వాళ్ళ కమిట్మెంట్ నాకు కనిపించలేదు అక్కడ. ఓకే. సో మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ మీనింగ్ ఏంటి? ఐ థింక్ trying is a word which exists. I would say people try as many things as possible. Lifetime. Learn, grow, make mistakes, fall, cry, get sad, get depressed, recover, try, go through this loop. So is Deepthi Nattala successful? I think so. I lost my amma chanipayindi 8 years ki cancer valla. Doctor medical error చేశాడు డెలివరీలో. మా చెల్లి ప్రెగ్నెన్సీలో స్పెషల్ చైల్డ్ సిస్టర్ ఉంది. మా నాన్న కమ్స్ ఫ్రమ్ అన్ హెవీ పావర్టీ, ఇంటర్జనరేషనల్ ట్రామా. తాత వాళ్ళు ల్యాండ్లో వర్కర్స్, చిన్న వర్కర్స్. అలాంటిది నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యారు. ఐ వెంట్ ఇన్ టు ఐటీ, ఐ వెంట్ అబ్రాడ్. ఎవ్రీబడి సెడ్ నేను చేస్తున్న పనులని నా కూతురు చేయాలి అని. దే ఫెల్ట్ ఐఎమ్ 1 generation ahead. ఇంకా దిస్ జనరేషన్ ఇస్ స్టిల్ నాట్ రెడీ. సో
నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తాను అంటే చుట్టుపక్కల వాళ్ళు ప్రాస్టిట్యూట్ పని అది, ఒకదాన్ని ట్రావెల్ చేయడం ఏంటి, ఆడపిల్ల సేఫ్టీ ఉండదు అన్నారు. సో దాట్ ఐ బ్రోక్ వెన్ ఐ సెడ్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. వాళ్ళకి అందరికి ఎలా షాక్ తగిలింది అంటే ఆల్మోస్ట్ సినిమా హీరోయిన్ అవుతాను అన్న టైప్ లో అలా చూసారు. యుఎస్ నుండి తిరిగి వస్తుంటే అదొక ప్రెషర్, అక్కడ జాబ్ నుండి తీసేసి ఉంటారు అందుకు వస్తుంది అనేసి. దేర్ ఆర్ సో మెనీ. అంటే ఇటువంటివన్నీ ఎలా తీసుకున్నారు? లైక్ వాట్ వాస్ యువర్ రియాక్షన్ అండ్ ఆ టైంలో ఏమనిపించేది? ప్రాస్టిట్యూట్ ఇట్స్ అ బిగ్ వర్డ్ యాక్చువల్లీ. యా అంటే అలా అంత ఇంగ్లీష్ లో వాడుంటారు, ఇంకేదో వాడుంటారు, తెలుగు వర్డ్ నాకు మనం తెలుగులో చెప్పలేము కాబట్టి లైక్ అంటే ఇక్కడ డ్యూయల్ బ్యాటిల్ జరుగుతుంది. ఒకటి లోపల మై ఓన్ బ్రెయిన్ ఇస్ మై ఎనిమీ గివింగ్ మీ ఫాల్టీ బిలీఫ్ సిస్టమ్ అండ్ హార్మింగ్ జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఉన్నాయి థింకింగ్ డిస్టార్షన్స్ ఇవన్నీ, అది సరిపోనట్టు మళ్ళీ బయట కూడా ఉంటాయి, బయట డ్రామా. సో ఐ థింక్ ఇది హ్యాండిల్ చేస్తూ అది హ్యాండిల్ చేస్తూ చెత్తని తరిమేస్తూ మనం బయట ముందుకి రావడం, I think that's where ultimately boils down that will you break under stress or will you push back? Definitely. So మీరు మీ చైల్డ్హుడ్ గురించి చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ కొంత చైల్డ్హుడ్ ట్రామాకి గురయ్యారు. సో దాన్ని ఓవర్కమ్ చేయొచ్చా? చాలామంది వన్స్ చైల్డ్హుడ్ ట్రామాలో ఉంటే మనం ఓవర్కమ్ చేయలేము, దట్ విల్ ట్రిగర్ అస్ లైఫ్ లాంగ్ అని ఉంటుంది. ఐ థింక్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్, అంటే సెక్షువల్ అబ్యూస్కి అవేర్నెస్ ఎక్కువ ఉంది, బట్ మెంటల్ అబ్యూస్, సైకలాజికల్ అబ్యూస్ అంటే ఒక పేరెంట్ కంటిన్యూస్గా చైల్డ్కి యూఆర్ అన్ఫిట్, నువ్వు పనికిరావు, నీ వల్ల కాదులే, నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్తూ ఉంటేనే కూడా ఎంతో ఎఫెక్ట్ పడుతుంది తెలుసా. సో ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా అండ్ అబ్యూస్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్, డీల్ విత్ ఇట్, లేకపోతే నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లిమిట్ చేస్తుంది అది ఫ్యూచర్లో. సో వెన్ యూ కెన్ హ్యావ్ అ హై క్వాలిటీ ఆఫ్ లైఫ్, వై డూ యూ వాంట్ టు సెటిల్ ఫర్ అ లో ఆర్ అ మీడియం క్వాలిటీ ఆఫ్ లైఫ్? కానీ అగైన్ ట్రామాని అబ్యూస్ని డీల్ చేయాలి అంటే అంటే ఒక ఫ్రిడ్జ్ని కొన్నా, ఒక టీవీని కొన్నా ఒక హ్యాండ్ బుక్ వస్తుంది, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, రిపేర్ ఎలా చేయాలి అని. దీనికి ఎవరు చెప్పరే, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ డోర్ నాక్ చేయాలి? ఒకప్పుడే యాన్సెస్టర్స్ టైంలో ద పాస్టర్స్ of a church or the spiritual leaders in a temple used to take up the ownership of helping people with. ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఇండియాలో MHP క్వాలిటీ చాలా పూర్ ఉంది. మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ 5 attempts 6 attempts లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ తర్వాత ఒకళ్ళు వస్తారు. సో ఎస్ యూ హ్యావ్ టు అడ్రస్ అండ్ డీల్, బట్ హౌ? బుక్స్ చదివితే ఎన్ని బుక్స్ చదువుతారు? బుక్స్ కూడా మీకున్న నాలెడ్జ్ కి ఆర్ మీ అండర్స్టాండింగ్ ఎంత డైజెస్ట్ చేసుకోగలుగుతారు, అంతే కదా. అండ్ చాలా వరకు మనకు ఇటువంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ ఉందని మనకు కూడా చాలా సార్లు తెలియకపోవచ్చు. అండ్ దాచిపెట్టమంటారు కదా. ఇక్కడ మీరు ఎక్కువ పెయిన్ గురించి మాట్లాడారు అనుకోండి, నాకు పెయిన్ వద్దు, నాకు సక్సెస్ స్టోరీస్ కావాలి, నీ పెయిన్ పక్కన పెట్టుకో, పెయిన్ నువ్వు ఒకవేళ వెళ్తుంది అని. సక్సెస్ కమ్స్ ఫ్రమ్ లాట్స్ ఆఫ్ పెయిన్ కదా. నీడ్ నాట్ బి అండి. I don't think so that success comes from lot of pain. It's again a very wrong myth which has been built. ఓకే. సో చాలా మంది సక్సెస్ స్టోరీస్ విన్నప్పుడు, సక్సెస్ జర్నీ అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు వీ హ్యావ్ అండర్వెంట్ అ లాట్ ఆఫ్ పెయిన్ అంటారు. సో సక్సెస్ నిజంగా చాలా లాట్ ఆఫ్ పెయిన్ గో త్రూ అయితేనే మనకు సక్సెస్ వస్తుందా? లేదండి. అగైన్ ఐ విల్ సే సో ఎవరు చెప్పారు ఇది? మీరు ఎక్కడైనా ఏ రిలీజియస్ స్పిరిచువల్ బుక్ లో చూసినా ఎక్కడ రాసారా? ఇవి కొంతమంది రోల్ మోడల్ ఇలా చేశారు. మేబీ ఒక జనరేషన్ లో ఒక సిచ్యువేషన్ లో ఇది అవసరమేమో, కానీ వై డస్ ఆంటర్ప్రెన్యూర్షిప్ నీడ్స్ టు బి హస్సిల్? వై డస్ ఇట్ నీడ్ టు బి సో పెయిన్ఫుల్? వై డస్ ఇట్ హ్యావ్ టు డిస్ట్రాక్ట్ అదర్ పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్? వై కాంట్ ఇట్ బి అ వెరీ ఇంటిగ్రేటెడ్? యాక్చువల్లీ మా టీంలో మేము చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం. యాంటీ హస్సల్ కల్చర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ వరల్డ్ డెవలప్డ్ కంట్రీస్ లో. హస్సల్ చేయకుండా బిల్డ్ చేయలేమా? మేబీ ఇందాక నేను మాట్లాడినట్టు హార్డ్ వర్క్ చేయడమే వాళ్ళకి పెయిన్ఫుల్ గా ఉండిందేమో. హార్డ్ వర్క్ విత్ ఇన్ లిమిట్స్ అండి. హార్డ్ వర్క్ లో బ్యూటిఫుల్ థింగ్ ఇస్ కన్సిస్టెంట్ అండ్ సిస్టమాటిక్. సో మీరు ఇందాక 11 to 12 hours నేను వర్క్ చేసేదాన్ని. సో ఎప్పుడైనా మీ సక్సెస్ స్టోరీ చెప్పినప్పుడు 11 to 12 hours వర్క్ చేశాను అంటే సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ యూ హావ్ అండర్గోన్. సో నేను చెప్తాను అలా చేయొద్దని చెప్తా. నేను డాంకీ వర్క్ చేశాను, లేబర్ మైండ్ సెట్ లో పనిచేశాను, అలా చేయాల్సిన అవసరం లేదు. ఐ డెంట్ నో ఎనీ బెటర్. నాకు ఎవరు చెప్పలేదు, నేను ఐ డెంట్ ఫిగర్ ఇట్ అవుట్. నేను అలాంటి రోల్ మోడల్స్ ని చూడలేదు. Same amount of output could have been achieved if I would have worked in 6 to 8 with different arrangements around me. ఇంకోటి ఆంటర్ప్రెన్యూర్షిప్ లో అందరూ ప్రీ ప్రిపరేటరీ వర్క్ లేకుండా దూకుతున్నారు. ఎందుకు? నీకు ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలో ఉంది, నీ దగ్గర ఐడియా ఉంది, ఒక 1-2 years నువ్వు గ్రౌండ్ వర్క్ చేయొచ్చు కదా. రైట్ టు ఎవ్రీ IAS ఆఫీసర్ ఇన్ దిస్ స్టేట్.
టెల్ దెమ్ అబౌట్ యువర్ ఐడియా, గో మీట్ దెమ్, రైట్ టు ఆల్ ది అలమ్నై. మీ కాలేజ్లో ఉన్న పాస్ అవుట్ అయిన అలమ్నై మొత్తంకి రీచ్ అవ్వండి, నాకు ఇలా ఐడియా ఉంది అనేసి వాళ్ళతో మాట్లాడండి. ప్రతి ప్రోగ్రామ్కి, ఫండ్కి, గ్రాంట్కి అప్లై చేయండి. ప్రిపరేటరీ వర్క్ సపోర్ట్ సిస్టమ్ నాకు లేదు అన్న దాన్ని తయారు చేసుకోండి. కొంచెం తయారు చేసుకున్న తర్వాత దూకండి. డెఫినెట్లీ. సో హస్టిల్ ఫ్రీ సక్సెస్ ఉండాలి ఫ్యూచర్ కొంతమందిని కాస్త డబ్బున్న బిజినెస్ పీపుల్ కి అప్రోచ్ అవ్వండి, బ్లైండ్ లెటర్ రాయండి, లేకపోతే వెళ్ళి ఆఫీస్ లో కలవండి, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో ఏం చెప్పండి అంటే నేను ఇలాంటి పర్సన్, నాకు ఇలా ఐడియా ఉంది, నా మీద బెట్ తీసుకోండి, కెన్ యూ టేక్ అ బెట్ ఆన్ మీ. నాకు 3 years వరకు నా రెంట్, నా ఫుడ్, నా మెంటర్, నా కోచ్, నా థెరపిస్ట్, నా దగ్గర డబ్బులు లేవు, మీరు నాకు స్పాన్సర్ చేయండి. ఏ ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటేనే అడుక్కోవడము. ఒక బెగ్గింగ్ బాల్ లో మాకు ఫండ్ రైజ్ డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటాం, ఆర్డర్ ఇవ్వండి అని అడుక్కుంటాం, ఆపర్చునిటీస్ కోసం అడుక్కుంటాం. అడుక్కునేది దాని ముందు స్టార్ట్ చేయొచ్చు కదా. సపోర్ట్ సిస్టమ్ కి క్రియేట్ అ ప్యాక్ ఆఫ్ చియర్ లీడర్స్ హూ విల్ సపోర్ట్ యూ. వర్స్ట్ కేస్ చెప్పండి ముందే, నేను ట్రై చేస్తున్నాను, ఫెయిల్ అవ్వచ్చు, నేను డబ్బులు వేస్ట్ చేస్తే నన్ను క్షమిస్తారా, క్షమించి నన్ను అంటే బిట్టర్ టేస్ట్, ఆ కక్షలు, ఆ కోపాలు, కర్సెస్ పెట్టకుండా మీరు నాకేం చేశారో నా టైంలో నేను కొంతమందికి నేను ఇలా చేస్తాను, ఒక కల్చర్ బిల్డ్ చేయొచ్చు కదా. అందుకే మేము గెట్ ఆంటర్‌ప్రెన్యూర్ లో ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క మోడల్ కి ఫస్ట్ యూ పే ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ గిఫ్ట్ ఇట్ టు అ ఫ్రెండ్. మా ఫ్రెండ్స్ కి తెలుసుంటే ఇలాంటివి ఉన్నాయని నాకు గిఫ్ట్ చేసేవాళ్ళు. నాకు అసలు 100 books ఇచ్చారు 3 years లో. బర్త్డే గిఫ్ట్ అంటే బుక్ ఇచ్చేవాళ్ళు జనాలు. నా కష్టాలు చూసి ఇది చదువుకో, ఇది నేర్చుకో, ఇది నేర్చుకోవాలి. నేర్చుకున్నారు బుక్స్ చదివి? టైం పడుతుంది ఒక్కొక్క బుక్ చదవడానికి. నాకు అట్లీస్ట్ 20 to 30 days అది అబ్జార్బ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అకౌంటబిలిటీ పార్ట్నర్ తో డిస్కషన్ కి. సో ఇట్ టేక్స్ అ టైమ్. సో వై డోంట్ యూ హ్యావ్ సంబడి హూ ఇస్ ఆల్రెడీ ఫిగర్డ్ ఇట్. నేను బనానా మొత్తం చీలి మిక్సర్ లో వేసి జ్యూస్ చేసి స్ట్రా పెట్టి నీకు ఇస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా అనేసి. సో చాలా మంది మనం ఫ్యూచర్, సో ఐ జస్ట్ వాంట్ ఒకసారి ఇక్కడ సెకండ్ CSR ఫండ్స్ కలెక్ట్ చేసేసి చాలా మంది సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కి వీళ్ళకి సాఫ్ట్ హార్ట్ ఉంటుంది. Tier 2, Tier 3 నుండి వచ్చిన పిల్లలు ఆంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ వాళ్ళే స్ట్రగుల్ అవుతుంది. మీరు బంద్ అవుతున్నారు అంటే ఎవరు వాళ్ళే కదా వాళ్ళకి ఇవన్నీ లేకుండా. సో సో వేరే వాళ్ళు గిఫ్ట్ చేయండి, లేకపోతే మీరు వేరే వాళ్ళకి అడగండి, నాకు ఈ దివాళీకి కొత్త డ్రెస్ వద్దు, నాకు న్యూ ఇయర్ కి కేక్ వద్దు, నాకు ఈ బుక్ కావాలి, ఈ మాడ్యూల్ కావాలి, వీళ్ళతో కనెక్ట్ చేయించండి అనేసి. సో స్మాల్ చేంజ్, డిఫరెంట్ గోల్ ఇస్ సేమ్, టేక్ అ డిఫరెంట్ పాత్, smarter ways, different ways, creative ways. Why should innovation be like a nanotechnology or an innovation be artificial intelligence, machine learning? Why can't innovation be there? How you approach people, what you ask for. So are you missing nanotechnology? లేదు, నేను యాక్చువల్లీ ఐఎమ్ నెవర్ అ ప్యూర్ సైంటిస్ట్ మెటీరియల్. నాకు హెకాల్లో ఇండియాస్ టాప్ 15 టెక్స్టైల్ సైంటిస్ట్ హెల్ప్ చేశారు. సో నేనేం చేశానంటే ఆయిల్ అండ్ గ్యాస్ లో, డిఫెన్స్ లో పనిచేసినవి అక్కడే మాలిక్యూల్స్ ఎవరు బట్టలు వాడలేదు. సో ఐ థింక్ ఐ బ్రాట్ స్ట్రీట్ స్మార్ట్. అండ్ ప్రాబబ్లీ వెన్ ఎవ్రీబడి ఈస్ ఫెయిలింగ్, ఐ రోట్ 2 ఎమోషనల్ లెటర్స్ టు నియర్ కాంపిటీటర్స్ ఇన్ Czechoslovakia అండ్ కొరియా. అందరూ అనుకున్నారు పిచ్చిది, ఎవరు రిప్లై చేయరు, ఏం చేయరు అని. 2 months లో వాళ్ళందరూ వాళ్ళ రీసెర్చ్ మాకు ఇచ్చారు. సో ఎవరు చెప్పారు కాంపిటీషన్ అంటే దూరంగా ఉండాలి, కొలాబరేట్ అవ్వకూడదు అని. సో బ్రేక్ ఆల్ దీస్ నార్మ్స్ అండ్ ట్రై లాట్ ఆఫ్ క్రియేటివ్, ప్లే సేఫ్. యాక్చువల్లీ ఆంటర్ప్రీనర్షిప్ లో మిత్ ఏంటి, కామన్ మిత్, అరే ఇది ఇట్స్ నాట్ ఫ్యాక్ట్, ఇట్స్ మిత్ అనే ఒక అంశం ఏంటి? ఏదో కొత్త వేరియబుల్స్ మొదలు పెట్టారు తెలుసా. IITians అయితేనే సక్సెస్ వస్తుంది, వీళ్ళకి నెట్వర్క్ ఉంటుంది కదా, వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా అని. లేకపోతే లక్కే ఉండాలి, లక్ వచ్చేస్తే ఆంటర్ప్రెన్యూర్షిప్ వచ్చేస్తుంది. లేకపోతే ఐడియా ఎలా ఉండాలంటే అసలు ఎవరి దగ్గర లేదు ఐడియా, అదేదో నెక్స్ట్ ఫేస్బుక్, నెక్స్ట్ ఎలాన్ మస్క్ టైప్లో ఉండాలి. అన్ని మిత్స్. నా స్టాన్ఫర్డ్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కెన్యాలో పనిచేస్తున్నప్పుడు హ్యూమన్ పాటీ ఫికస్ అది కూడా అమ్మి డబ్బులు చేస్తున్నారు జనాలు. శాండ్ మడ్ కూడా అమ్మి డబ్బులు చేస్తున్నారు. సో చాలా ఇవన్నీ మిత్స్ అంతే. సో ఫైనల్లీ చాలా మందికి ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఉండాలి, సో 10 years ahead ఇలా ఉండాలి, సో ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటుంటారు చాలా మంది ఆంటర్ప్రినర్స్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఐ థింక్ రిటైర్మెంట్ కాన్సెప్ట్ చాలా, అంటే మన పేరెంట్స్ ఏజ్ కాన్సెప్ట్. రిటైర్మెంట్ అంటే ఏంటి? ఇష్టం లేని పని చేయకుండా ఇష్టం ఉన్న పని చేయడం.
Instead of dropping that word, I said I feel every human being should strive towards financial freedom and social mobility. నాకు ఇష్టం వచ్చిన దేశంలో, ఇష్టం వచ్చిన సిటీలో, ఇష్టం వచ్చిన కండిషన్స్ లో నేను ఉండగలగాలి. నాకు ఇష్టం ఉంటే నేను పని చేయగలగాలి, ఇష్టం లేకపోతే పని చేయ, ఆ ఫ్రీడమ్, ఆ ఆప్షన్ ఉండాలి. దానికోసం మీరు వర్క్ చేసుకుంటా అంటే బానే ఉంది. రిటైర్మెంట్ ఈస్ నాట్, డజంట్ ఫీల్ లైక్ అ గుడ్ వర్డ్, ఆర్ ప్రాబబ్లీ ఇట్ ఫీల్స్ లైక్ డిస్రెస్పెక్టింగ్ ద ఓల్డర్ జనరేషన్. ఓకే, సో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను మిమ్మల్ని చూసి. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? విల్ క్లోజ్ విత్ దిస్ క్వశ్చన్. ఐ డోంట్ హ్యావ్ అ సింగిల్ వన్ పర్సన్. వెతికా, అరే మదర్ తెరిసాని చూసి ఇన్స్పైర్ అవుతానా, కల్పన చావ్లాని చూసి ఇన్స్పైర్ అవుతానా, ఎవరైనా రోల్ మోడల్స్ ఉంటే బాగుండు అనేసి చాలా వెతికాను. సో అలా వన్ పర్సన్ ఒకళ్ళు దొరకలేదు కానీ, బట్ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ థింగ్స్. కొత్త కంట్రీకి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి ముందే లెటర్ రాసేదాన్ని, నాకు మీరు సుప్రీంకోర్టులో పర్మిషన్ ఇస్తారా ఎంటర్ అవ్వడానికి, మీ పార్లమెంట్లో వచ్చి కూర్చోవడానికి. సో అలాంటి కొన్ని ఇనిషియేషన్స్ తీసుకోవడం వల్ల ఐ గాట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ పీపుల్, గుడ్ పీపుల్, డిఫరెంట్ అవుట్లయర్స్. ఐ థింక్ ఐ కెప్ట్ పికింగ్ అప్, ఇది వీళ్ళలో బాగుంది, అది వీళ్ళలో బాగుంది, ఇది వీళ్ళలో బాగుంది, అన్ని కలిపేసి ఒక అమాల్గమేషన్ మిక్స్ చేసేసి. సో అదొక ఏఐ అంటారా, ఇన్స్పిరేషన్ మోడల్ అన్ని పిక్ చేసి ఒక ఏఐని బిల్డ్ చేశారు అంతే. రోబో ఒక రోబో ఉన్నారు మైండ్ లో. విజన్ బోర్డ్ ఉంది. ఇఫ్ దట్ ఈస్ యువర్ క్వశ్చన్, ఐ డోంట్ హ్యావ్ వన్ హ్యూమన్ బీయింగ్ వేర్ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు బికమ్ లైక్ దాట్, a sports person or a politician or whatever, but what I have is a vision board. Nenu at the age of 60 what kind of a life, ante nenu chanipotunnappudu enta dabbuలు వదిలేసి వెళ్ళాలి సొసైటీకి, or I want to be a very loving partner, have meaningful relationship. And చిన్నప్పుడు డబ్బులు లేకపోవడం వల్ల, ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల నేను ఏం ట్రై చేయలేకపోయాను. అదొక విజన్ బోర్డ్ ఉంది. సో దాని నుండి బ్యాక్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఓకే, సో దాని నుండి బ్యాక్ క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు బాగుంది. యాక్చువల్లీ హెకాల్ స్టార్ట్ చేసినప్పుడు అది లేకుండే, అందుకే ఆ గజిబిజి గందరగోళం అయింది. సో వెన్ ఐ వర్క్ విత్ జూనియర్ మెంటీస్, జూనియర్ ఆంటర్ప్రెన్యూర్స్, ఐ మేక్ దెమ్ డూ దర్ విజన్ బోర్డ్. సో థర్డ్ స్టార్ట్అప్ ఏమై ఉండొచ్చు? థర్డ్ స్టార్ట్అప్ గెట్ ఆంట్రప్ కేర్లోనే మాకు చాలా ఐడియాస్ వస్తున్నాయి. లైక్ 80,000 to 1 lakh స్టార్ట్అప్స్ షట్ డౌన్ అవుతున్నాయి కదా. అసలు ఎందుకు షట్ డౌన్ అవ్వాలి? ట్రూ, ఎంతో మందికి అవసరం, వాళ్ళు కొనుక్కుంటారు, కొలాబరేషన్ చేస్తారు. కానీ అమెజాన్ లాగా మార్కెట్ ప్లేస్ లేదే. మార్కెట్ ప్లేస్ లో, అమెజాన్ లో బయర్స్ సెల్లర్స్ వస్తారు, ఎవరికి అమ్మాలి, ఎవరు కొనుక్కోవాలని అలా ఉంది. క్లారిటీ ఉంది. దీనికి ఎలా ఉంది? దీనిలో మనం అనౌన్స్ చేయలేము. న్యూస్ పేపర్ లో అనౌన్స్ చేసినా, వాట్సాప్ గ్రూప్ లో అనౌన్స్ చేసినా పెద్ద సోషల్ షేమ్, నా కంపెనీ నేను అమ్మాలనుకుంటున్నాను, బంద్ చేయాలనుకున్నాను అని. సో అండ్ ప్లస్ ఇప్పుడు మీరు నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారే, ఎంతో మంది ఆంటర్ప్రెన్యూర్స్ మైట్ బి మోర్ డిజర్వింగ్, బట్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యూ. They're not aware of the opportunities. సో నేను విమెన్ ఫౌండర్ గా నాకు చాలా గ్రాంట్స్ దొరకవచ్చు వరల్డ్ వైడ్. నాకు అసలు ఐడియా లేదు. హ్యూమన్ ప్రశాంతంగా కూర్చొని నెల రీసెర్చ్ చేసి అవన్నీ చూసి, సో వీఆర్ థింకింగ్ హౌ టు ఆటోమేట్. వీటిని ఆటోమేట్ ఎలా చేయాలి, వీటిని పర్సనలైజ్ ఎలా చేయాలి. వాట్సాప్లో నాకు ఇప్పుడు డిఫరెంట్ గ్రూప్స్లో ఉంటే నాకు రోజుకి కొన్ని వేల మెసేజ్ వస్తున్నాయి, చెప్తుంది, కొన్ని నాకు పర్సనలైజ్డ్. సో ఇలాంటి ఆపర్చునిటీస్, పిఆర్, నెట్వర్కింగ్, కొలాబరేషన్, ఏఐ ఏజెంట్ ఉండి సేఫ్టీగా చేసి పెడితే ఎట్లా. సో మీ కో ఫౌండర్ గురించి చెప్పండి. అమ్మా, కో ఫౌండర్ ఇండియాలో పాన్ ఇండియా టెలివిజన్ వెళ్ళి అనౌన్స్ చేస్తే కో ఫౌండర్ తలకాయ నొప్పి పోతుంది, ఎవరో ఒకరు దొరుకుతుంది అనుకున్నా నేను. ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత డెఫినెట్లీ ఈ క్వశ్చన్ నేను అడగాలి దీప్తి గారిని, బికాస్ కో ఫౌండర్ అనే వర్డ్ ని ఎక్కువ స్ట్రెస్ చేశారు వీళ్ళు. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, హూ ఈజ్ యువర్ కో ఫౌండర్? Right now it's my life partner. I didn't have a life partner when I went live on Shark Tank Hecol. Co-founder భలే కష్టమైందండి. అసలు అప్పుడప్పుడు ఆలోచించాను, లైఫ్ పార్ట్నర్ కన్నా కో ఫౌండర్ చాలా కష్టమా అనేసి. అంటే లైఫ్ పార్ట్నర్ మనకి చాలా యూనియన్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ యూనియన్, ఫిజికల్ ఇంటిమసీ యూనియన్, ఎమోషనల్ యూనియన్. ఒకటి రెండు కాకపోయినా మిగతా యూనియన్స్ మీ కో ఫౌండర్ తో ఉన్నాయి మీకు. సో మీరు మోరల్ లెవెల్లో, ఎథికల్ లెవెల్లో, మీ విజన్ లెవెల్లో అసలు ఈగో లేకుండా టాండమ్ గా, టీమ్ గా పనిచేస్తూ, అసలు ఒక్కొక్క మనుషులు ఎలాంటి బ్యాగేజీలతో వస్తున్నారు. అండ్ నేను పోయి చాలా నీషే వర్క్ తీసుకున్నాను. అదేదో సాఫ్ట్వేర్ కంపెనీ అయితే నా స్కూల్ ఫ్రెండ్స్, బ్యాచ్మేట్స్ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. పోయి ఎవరు చేస్తారు బట్ ఇలాంటి టైం వాళ్ళకి భలే కష్టమైంది. సో IIM వాళ్ళు అవుతారా, లేకపోతే జైన్ మార్వాడి వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి తీసుకున్నా. Co-founder was a very strong, tough journey for me. But then I think how society works, how people work, how business work, learnings koncham vachayi. Right now my life partner is an IIT KGP graduate.
యాక్చువల్లీ గెట్ ఆన్ డ్రాప్ కేర్ కోసం టీమ్ని బిల్డ్ చేయడానికి వెతకడానికి కోసం వెళ్తున్నప్పుడు I met him. Yeah, I reached out to every IITian who went into psychology. So he's a perfect guy అని ఎలా అనిపించింది? Oh, he's not at all perfect. Imperfections make perfect things. No, I don't think imperfections make perfection. He might be a rose flower, but he has ముళ్ళులు ఉన్నాయి, దగ్గరికి వెళ్ళినప్పుడు గుచ్చుకుంటాయి. కానీ what I like about him is he's open about it. He's honest about it. We went into premarital pre-dating counseling. అసలు ఎంత డిఫికల్ట్ అయిందంటే, అంత ఎర్లీ స్టేజ్లో జనాలు రొమాంటిక్ మూడ్లో ఉండి కేక్లు గులాబ్ పూలు కట్ చేసుకున్న టైంలో వీ వెంట్ త్రూ దట్ హార్ట్ సెషన్స్. అసలు అది ఎలా అంటే, ఒకళ్ళ గార్డెన్లో ఎక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, ఎక్కడ ఏది పేలొచ్చు, ఏం బ్యాగేజెస్ ఉన్నాయి, అవన్నీ చూస్తూ. ఇప్పుడు కూడా వీఆర్ ఇన్ కపుల్స్ కోచింగ్. అసలు నువ్వు రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉంటూ బిజినెస్ చేయాలి అంటే మీకు ఎలాంటి కాంపిటెన్సీస్, స్కిల్స్ ఉండాలి. సో ఫ్యూ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ హెల్పింగ్ అస్, గైడింగ్ అస్. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే తను వచ్చి ఓపెన్ గా దాని గురించి చెప్పి విని మాట్లాడి, ఆ మేల్ పొగరు ఉంది కదా, మేల్ ఈగోయిజం, డామినేషన్, అవి రాకుండా వర్క్ చేస్తున్నాము. అదర్వైజ్ ఐ థింక్ నాకు లాంగ్ లిస్ట్ ఉంది వేర్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. హీ ఆల్సో హ్యాస్ అ లాంగ్ లిస్ట్ వేర్ వీ have to work. Finally found a life partner and co-founder, and you have started second startup company. Hope so third startup company kuda tvaraga start cheyali, and very all the best, and congratulations for this success, and thanks for giving me this time. Thank you so much. And all for all the viewers who are watching, in any way if you can be helpful for their journey, or Get On Drop Care can be helpful for their journey, please reach us out. Definitely. Thank you so much. Yeah.